Thank you so much. Good evening to everyone, and welcome again to my sessions, Hidden Truth for a Healthy Life. మీ ఇంట్లో ల్యాప్టాప్ ఉన్న స్మార్ట్ టీవీ ఉన్న దానికి కనెక్ట్ చేసుకోండి ఫర్ బెటర్ విజిబిలిటీ సేక్, లేకపోతే సెల్ ఫోన్ షుడ్ బి ద లాస్ట్ ఆప్షన్స్. ఈ రోజు జరిగే ఈ 1 hour 15 minutes సెషన్ లో వై వీ హ్యావ్ టు క్యారీ కంగన్ బిజినెస్ అనే దానికి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దోస్ హూ ఆస్పైర్ ఫర్ 682-3 and above, ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి, ఎస్పెషల్లీ వెన్ వీ మీట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. అయితే we will have a quick recap andi. Shravan garu, is it clear from my side? Yes sir, it is clear. Fine. Please go on. Let's have a quick recap andi. Manam last session lo mana edaithe నేర్చుకున్నామో, the very first one, hydrogen atomic number 1 ఉంటుంది, ఒక ప్రోటాన్ ఉంటుంది, ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. పాజిటివ్ చార్జ్ నెగిటివ్ చార్జ్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి దీన్ని న్యూట్రల్లీ చార్జ్డ్ అని చెప్తాము. అయితే ఎప్పుడైనా హైడ్రోజన్ ఎప్పుడు స్టేబుల్ గా ఉండదు, ఎందుకు అంటే సింగిల్ గా ఉండదు, ఎందుకంటే ఎలక్ట్రాన్ స్పేరింగ్ లేదు కాబట్టి. సో ఆల్వేస్ హైడ్రోజన్ మీకు ఇన్ కాంబినేషన్ విత్ అదర్ హెచ్ ఆటమ్ కానీ ఎనీ అదర్ ఆటమ్ కానీ కాంబినేషన్ లో ఉంటుంది టు మేక్ ఇట్ సెల్ఫ్ స్టేబుల్. అంటే మనకి ఉన్న అట్మాస్ఫియర్ లో ఏదైనా సరే హెచ్ సింగిల్ గా ఎప్పుడూ ఉండదు, H2 గ్యాస్ ఫార్మ్ లో మాత్రమే ఉంటుంది. ఎప్పుడైనా మనం ఎలక్ట్రాన్ హైడ్రోజన్ నుంచి తీసేస్తే దీన్ని మనం ఏమంటామంటే H+ అయాన్స్ అని అంటాము. ఎందుకు పాజిటివ్ చార్జ్ అంటే ఎలక్ట్రాన్ వెళ్ళిపోయింది కాబట్టి, ఒకటే పాజిటివ్ ప్రోటాన్ ఉంది కాబట్టి దీన్ని మనం పాజిటివ్ చార్జ్ అని అంటాము. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఆటమ్ కి ఒక ఎలక్ట్రాన్ ఇచ్చిన ఒక ఎలక్ట్రాన్ తీసిన ఆటమ్ ని మనం అయాన్ గా అని పిలుస్తాము, అయాన్ గా మారుతుంది. సో వి కాల్ ఆల్వేస్ అయాన్స్. నెక్స్ట్ ఈజ్ ఆక్సిజన్. ఆక్సిజన్ మనం చూసాము, అటామిక్ నంబర్ ఈజ్ 8. అయితే అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఏదైతే ఉన్నాయో రెండు అన్పేర్డ్ లో ఉంటాయి. అందుకే ఆక్సిజన్ ఎప్పుడు సింగ్లెట్ ఆక్సిజన్ గా ఎప్పుడు ఉండదు, ఓన్లీ కాంబినేషన్ ఆఫ్ ఆక్సిజన్ మాత్రమే ఉంటుంది. దట్స్ వాట్ వి కాల్ O2, గ్యాస్ ఈజ్ స్టేబుల్. నెక్స్ట్ వన్ సెల్ఫ్ అయనైజేషన్ జరుగుతుంది. H2O మాలిక్యూల్స్ తనకు తానుగా డిస్అసోసియేట్ అయిపోతుంది. ఒకటి H+ అయాన్ కింద, ఇంకొకటి OH- అయాన్ కింద. దాన్ని మనం హైడ్రాక్సైడ్ అయాన్ అని అంటాము, లేదు అంటే హైడ్రాక్సిల్ అయాన్ అని అంటాము. బాగా గమనిస్తే హైడ్రోజన్ అయాన్ లో ఎలక్ట్రాన్ లేదు కాబట్టి దీనికి H+ అని అన్నా, బికాస్ పాజిటివ్ చార్జ్ ఒకటే ప్రోటాన్ కాబట్టి. OH సంబంధించి ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ హైడ్రోజన్ వదిలేసుకుంది కాబట్టి ఈ ఎలక్ట్రాన్ ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ కాబట్టి దీన్ని నెగిటివ్లీ చార్జ్డ్ OH- అని అంటాము. టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్ హైడ్రాక్సైడ్ అయాన్ అని అనాలి, బెటర్ దెన్ హైడ్రాక్సిల్ అయాన్స్ అని. అయితే ఇక్కడ ఒక పాయింట్ నేను యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ హైడ్రాక్సైడ్ అయాన్ ని మనం ఒక ఎలక్ట్రాన్ తీసేసేమో అనుకుందాం. అంటే ఈ ఎలక్ట్రాన్ ని మనం తీసేస్తే ఈ అయాన్ రాడికల్ గా మారిపోతుంది. సింపుల్ ఎగ్జాంపుల్, హైడ్రోజన్ అయాన్ ఈవెన్ అన్స్టేబుల్ గా ఉన్న ఎప్పుడైనా ఎలక్ట్రాన్ తీసేస్తే మాత్రం రాడికల్ గా అయిపోతుంది. రాడికల్ అంటే సింపుల్ అండర్స్టాండింగ్, రివోల్ట్ లాగా మారిపోతుంది. సింపుల్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్ ఉన్నారు. ఫార్మర్ చాలా కష్టపడి అదంతా అమ్మి డబ్బులు పట్టుకొని ఇంటికి వెళ్తున్నాడు. తనకి గిట్టుబాటు ధర కన్నా తక్కువ వచ్చిన మైండ్ తన అన్స్టేబుల్ గానే ఉంది, బట్ ఆ డబ్బులు పట్టుకొని వెళ్తున్నాడు. ఎవరైనా ఆ డబ్బుల్ని దొంగిలించేస్తే ఆ అన్స్టేబుల్ ఫార్మర్ ఏమవుతాడు, రివోల్ట్ అయిపోతాడు, అంటే రాడికల్ అయిపోతాడు. సో దాట్ OH- అయాన్ ని .OH రాడికల్ అని అంటారు. సో అందరూ ఒకసారి ముందుకు రండి, నీకు ఒక సీక్రెట్ షేర్ చేయాలి. మనం ప్రతిసారి ఫ్రీ రాడికల్ అని అంటున్నాం కదా, బాడీలో ఫ్రీ రాడికల్స్ ఉంటాయి, దానికి యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వాలి అని. ఆ ఫ్రీ రాడికల్ ఇదే .OH అని అంటాము. అయితే ఇది చాలా పెద్ద దొంగ అండి. బాడీలో ఏం చేస్తుందంటే, ఆ సెషన్ తర్వాత చెప్తాను. ఎప్పుడైనా అయాన్ ని OH- అని, రాడికల్ అయితే .OH అని కెమిస్ట్రీలో మనం దాన్ని గుర్తిస్తూ ఉంటాము. వాటర్ యాజ్ అ సబ్స్టెన్స్ గా మనం చూసినప్పుడు మనకేముంటుంటాయంటే, హైడ్రోజన్ మనకు తెలిసి H2O మాలిక్యూల్స్ ఉంటూ ఉంటాయి, తర్వాత H+ అయాన్స్ ఉంటాయి, OH- అయాన్స్ ఉంటాయి, గ్యాస్ డిజాల్వ్డ్ గ్యాసెస్ ఉంటాయి, N2, O2, CO2 అని.
అలాగే మినరల్స్ ఉంటాయి. ప్రిడామినెంట్ గా కాల్షియం అయాన్ అని, సోడియం అయాన్ అని, మెగ్నీషియం అయాన్, పొటాషియం అయాన్స్ ఉంటాయి. ఇవి ప్రిడామినెంట్ గా ఉంటాయి. మిగతావి కొన్ని క్యాటయాన్స్ ఉంటాయి. అలాగే ఎసిడిక్ మినరల్స్ మనం ఏదైతే యానయాన్స్ అంటామో, కార్బోనేటెడ్ ఎసిడిక్ మినరల్స్ ఉంటాయి. సల్ఫేట్ ఉంటుంది, క్లోరైడ్ ఉంటుంది, అండ్ రిమైనింగ్ కొన్ని లెస్ దెన్ 1% మిగతావన్నీ ఉంటాయి. అయితే యాజ్ సబ్స్టెన్స్ గా వాటర్ గా ఇదంతా మనం చూస్తుంటాం. టెక్నాలజీ కోసం ఎప్పుడైనా మనం మాట్లాడితే 19th సెంచురీ ముందు 19th సెంచురీ తర్వాత అని చెప్తాము. ఎందుకు చెప్తామంటే ఈ మహానుభావుడు మైకేల్ ఫారడే ఆ పర్సన్ రెండు సూత్రాలని ఇల్లుస్ట్రేట్ చేశాడు. ఒకటి ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అని. సింపుల్ టు అండర్స్టాండ్, కరెంట్ ని లార్జ్ స్కేల్లో ఎలాగో ఉత్పత్తి చేయొచ్చు అని 2 laws ఆయన ఇవ్వడం జరిగింది. ఈ రోజు మనం ఎలక్ట్రిసిటీ ఇంత ఎక్స్పీరియన్స్ చేస్తున్నామంటే, ఇంత లైవ్ గా మాట్లాడుతున్నామంటే బికాస్ ఆ మహానుభావుడు ఇచ్చిన ఒక వరం మనకి. అయితే బయట ఎక్స్పీరియన్సెస్ ఏదైతే మన ఎలక్ట్రిసిటీ మన హ్యూమన్ బీయింగ్ ఈ రోజు భాగం అయిపోయిందో, మనం ఏదైతే అయనైజ్డ్ వాటర్ తాగుతున్నామో ఆ ఎలక్ట్రాలిసిస్ లాస్ కూడా ఈ మైకేల్ ఫారడే ఇచ్చారు. అందుకే ఈయన్ని మనం ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని పిలుస్తూ ఉంటాము ఈ మహానుభావుడు వల్లే. అయితే ఎలక్ట్రాలిసిస్ ఈ పదం చాలా ఇంపార్టెంట్. అంటే ఐ గివ్ యూ స స్మాల్ లా అండి. దీని ఉద్దేశం ఏంటి అంటే, వాటర్ లో తనకు తానుగా ఎటువంటి కెమికల్ రియాక్షన్స్ చేసుకోదు. కానీ మనం ఆ వాటర్ లోకి కరెంట్ గాని పంపిస్తే, ఎలక్ట్రిసిటీ పంపిస్తే దీంట్లో కెమికల్ చేంజెస్ జరుగుతాయి. అదే ఇక్కడ చెప్పిన స్టేట్మెంట్. A process where electricity is used to make a chemical change happen that would not happen otherwise. తనకు తానుగా ఎటువంటి కెమికల్ చేంజెస్ చేసుకోదు, కానీ ఎలక్ట్రిసిటీ మాత్రం పాస్ చేస్తే వాటర్ లోకి అది కెమికల్ చేంజ్ కి గురవుతుంది. అది చెప్పే సింపుల్ గా ఎలక్ట్రాలిసిస్ పర్స్పెక్టివ్. ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్, దీన్ని మనం రెడాక్స్ అని అంటుంటాం. REDOX, రెడాక్స్ అని అంటాం. అందరూ ఒకసారి చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. మనము డెమో చేస్తున్న టైంలో చాలాసార్లు ఈ రెడాక్స్ అనే పదాన్ని చూస్తుంటాము. ఎక్కడ ఈ రెడాక్స్ పదం దేన్ని చూసి మనకి ఎప్పుడు రెడాక్స్ అనే పదం గుర్తొస్తూ ఉంటుంది? డెమో చేస్తున్న టైంలో రెడాక్స్ అని మనం చూస్తుంటాం. ఎక్కడ చూస్తుంటాం? యూ క్యాన్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. రెడాక్స్ అంటే రెడాక్సే అని చాలాసార్లు ఆ పాయింట్ వదిలేసి ఉంటాం. ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్లీ, ఓఆర్పి మీటర్ చూసినప్పుడు ఇక్కడ గమనిస్తాం. ఓఆర్పి మీటర్ మనకు టెస్ట్ చేస్తున్నప్పుడు, యాంటీఆక్సిడెంట్ టెస్ట్ చేస్తున్నప్పుడు రెడాక్స్ మానిటర్ అని ఇక్కడ చూస్తుంటాం. ఓఆర్పి అంటే ఏదో మనకు తెలుసు, కానీ రెడాక్స్ అంటే చాలా మందికి ఇన్ఫర్మేషన్ తెలియదు. దీనికోసం ఖచ్చితంగా మనం బేసిక్స్ నేర్చుకోవాలి. దట్ ఈస్ హార్ట్ ఆఫ్ ది ఎలక్ట్రాలిసిస్ టు అండర్స్టాండ్. ఒకసారి మనం అయితే ఏం జరుగుతుంటుంది అంటే, ఈ రెడాక్స్ రియాక్షన్స్ లో ఒక ఆటమ్ నుంచి ఇంకో ఆటమ్ కి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటుంది. అయితే ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది అంటే, ఒకసారి A1 B1 రెండు ఆటమ్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ A నుంచి B కి ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోయింది. ఐ రిపీట్, one electron has traveled from A to B. రిడక్షన్ కి ఆక్సిడేషన్ కి డెఫినేషన్స్ ఏంటి అంటే, ఏదైనా ఒక ఆటమ్ ఎలక్ట్రాన్ తీసుకుంటే అంటే గెయిన్ అయితే దాన్ని రిడక్షన్ అని, లాస్ అయితే దాన్ని మనం ఆక్సిడేషన్ అని అంటుంటాం. వెయిట్ ఏంటది? గెయిన్ అయితే రిడక్షనా, లాస్ అయితే ఆక్సిడేషనా? నా బాడీలో ఫ్యాట్ లాస్ అయితే కదా నేను వెయిట్ రెడ్యూస్ అవుతాను. కానీ ఇక్కడ మీరేం చెప్తున్నారు? గెయిన్ అంటే రిడక్షన్ అని. ఈ పాయింట్ బ్రెయిన్ లో హోల్డ్ చేసుకోండి. నెక్స్ట్ స్లైడ్ లో దానికి నేను క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఏ నుంచి ఒక ఎలక్ట్రాన్ వెళ్ళింది. చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. ఏ నుంచి బికి ఎలక్ట్రాన్ వెళ్ళింది. ఇప్పుడు ఏ ఆటమ్ దగ్గర రిడక్షన్ జరిగిందా, ఆక్సిడేషన్ జరిగిందా? ఏ ఆటమ్ రిడక్షన్ జరిగిందా, ఆక్సిడేషన్ జరిగిందా? అంటే ఏ ఆటమ్ ఎలక్ట్రాన్ తీసుకుందా, ఎలక్ట్రాన్ ని వదిలేసిందా? ఎలక్ట్రాన్ ని
వదిలేస్తే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆక్సిడేషన్ అంటాము, ఎలక్ట్రాన్ తీసుకుంటే దాన్ని రిడక్షన్ అంటాము. ఫ్యాంటాస్టిక్ ఆన్సర్స్ హియర్. అంటే ఏ లాస్ట్ ఇన్ ఎలక్ట్రాన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి దీన్ని మనం ఆక్సిడేషన్ అని అంటాము. అంటే సింపుల్ గా atom A is being oxidized. అంటే ఇట్ మీన్స్ దట్ B is receiving ఎలక్ట్రాన్ కాబట్టి B ఎలక్ట్రాన్ తీసుకుంటుంది కాబట్టి గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి దీన్ని మనం రిడక్షన్ అని అంటాము, which means atom B is being reduced. ఇప్పుడు మనం సింపుల్ మ్యాథ్ నేర్చుకుందాం. అందరూ చాట్ బాక్స్ ఓపెన్ చేసి ఉంచుకోండి. we will use many times today. యా, సింపుల్ మ్యాథ్ లో +1 నుంచి రిపీట్, సింపుల్ మ్యాథ్ లో +1 ఉంది. నేను దీన్ని 0కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. క్వశ్చన్ వినండి, నేను +1 నుంచి దీన్ని 0కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. నేను ఏ నంబర్ యాడ్ చేయాలి? వాట్ నంబర్ మస్ట్ బి యాడెడ్ టు మేక్ దిస్ +1 టు 0? ఏ నంబర్ యాడ్ చేస్తే +1కి ఆ వాల్యూ 0 అవుతుంది? లెట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చాట్ అండి. మీరు ఎవరు అయితే యాక్టివ్ గా చాట్ బాక్స్ లో ఉంటారో ఇట్ మీన్స్ దట్ యు ఆర్ అండర్స్టాండింగ్ ద పాయింట్. ప్రతి స్లైడ్ ఇస్ సో మచ్ ఇంటర్కనెక్టివిటీ. ద మోర్ యూ పార్టిసిపేట్ ద మోర్ యూ గోయింగ్ టు లెర్న్ అండ్ ఆల్ ద ఆన్సర్స్ ఆర్ రైట్ అండి. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ -1 యాడ్ చేస్తే మనకి 0 అవుతుంది. ఈ సింపుల్ మ్యాథ్ ని మనం సింపుల్ ఫిజిక్స్ కి చూద్దాం. ఇదే కాన్సెప్ట్ ని సింపుల్ ఫిజిక్స్ కి చూద్దాం. ఇప్పుడు +1 అంటే ఏంటి? ఫిజిక్స్ లో పాజిటివ్ ఛార్జ్ కదండి. +1 అంటే పాజిటివ్ ఛార్జ్. ఇది నేను 0 తీసుకెళ్ళాలి అంటే న్యూట్రల్ కి తీసుకెళ్ళాలి. అంటే ఒక పాజిటివ్ ఛార్జ్ ని న్యూట్రల్ ఛార్జ్ కి తీసుకెళ్ళాలంటే +1 మనం ఏం యాడ్ చేయాలి? -1 యాడ్ చేయాలి. -1 అంటే ఏంటండి? నెగటివ్ ఛార్జ్. మీకు అర్థమవుతుంది కదా? +1 నుంచి పాజిటివ్ ఛార్జ్ నుంచి మనం న్యూట్రల్ చేయాలి అంటే మనం ఏం యాడ్ చేయాలి? నెగటివ్ ఛార్జ్. ఈ సింపుల్ ఫిజిక్స్ ని సింపుల్ కెమిస్ట్రీకి తీసుకెళ్దాం. ఇప్పుడు +1 అంటే ఏంటి? హైడ్రోజన్ ఆటమ్ లో ఎలక్ట్రాన్ లేకపోతే దాన్ని మనం H+ అని అంటాము. ఒక్క ప్రోటాన్ ఉంటుంది కాబట్టి నేను ఒక పాజిటివ్ ఛార్జ్ నేను తీసుకున్నాను. అయితే ఈ పాజిటివ్ ఛార్జ్ న్యూట్రల్ ఛార్జ్ అవ్వాలి అంటే మనం ఏం యాడ్ చేయాలి? నెగటివ్ ఛార్జ్ యాడ్ చేయాలి. నెగటివ్ ఛార్జ్ అంటే ఏంటి? మన కెమిస్ట్రీలో ఎలక్ట్రాన్ యాడ్ చేయాలి. బికాస్ ప్రోటాన్ ఇస్ పాజిటివ్ ఛార్జ్ అండ్ ఎలక్ట్రాన్ ఇస్ నెగటివ్లీ ఛార్జ్డ్. అండ్ ఫైనల్ గా ఏమవుతుంది? మన ఎలక్ట్రాన్ ఒక డొనేట్ చేస్తున్నాము H+ కి, సో దట్ మళ్ళీ ఇది న్యూట్రల్లీ ఛార్జ్డ్. ఎందుకంటే పాజిటివ్ అండ్ నెగటివ్ గెట్స్ క్యాన్సిల్డ్ ఇనఫ్ అండ్ H+ అయాన్ చేంజ్ టు H ఆటమ్. అంటే మీరు బాగా గమనించండి, ఇక్కడ ఏ ప్రాసెస్ జరిగింది? ఇక్కడ మీరు గమనిస్తే పాజిటివ్ ఛార్జ్ నుంచి 0కి ఛార్జ్ రిడక్షన్ జరిగింది. రిపీట్, పాజిటివ్ ఛార్జ్ నుంచి 0కి ఛార్జ్ రిడక్షన్ జరిగింది. అందుకే దీన్ని రిడక్షన్ అని అన్నాము. అంటే రిడక్షన్ ఆఫ్ ఛార్జ్ జరుగుతున్నప్పుడు ఎలా జరిగింది? ఎలక్ట్రాన్స్ గెయిన్ అయిన తర్వాత జరిగింది. అందుకే మనం రిడక్షన్ అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని తీసుకుంటాము. సరే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ +3, +2, +1 ఉంది, ఇక్కడ 0 ఉంది. ఈ +3 పాజిటివ్ ఛార్జ్, ఇప్పుడు కెమిస్ట్రీ పర్స్పెక్టివ్ లో మాట్లాడదాము. ఈ +3 పాజిటివ్ ఛార్జ్ ని నేను న్యూట్రల్ ఛార్జ్ చేయాలి అంటే నేను ఎలక్ట్రాన్స్ ఎన్ని యాడ్ చేయాలి? హౌ మెనీ ఎలక్ట్రాన్స్ వి నీడ్ టు యాడ్ టు మేక్ దిస్ +3 to 0? అంటే సింపుల్ అండర్స్టాండ్, నంబర్ ఎంత యాడ్ చేయాలి? -3 యాడ్ చేయాలి. -3 అంటే 3 ఎలక్ట్రాన్స్ ని యాడ్ చేయాలి. అంటే 3 ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తే ఈ ఛార్జ్ రెడ్యూస్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఎలక్ట్రాన్స్ యాడ్ చేసాం కాబట్టి దీన్ని మనం రిడక్షన్ అని అంటాము, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అయితే ఇటువైపు చూద్దాము. ఇటువైపు మనకి నెగిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంది. ఈ ఛార్జ్ ని తగ్గించాలంటే ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నవన్నీ మనం తీసేస్తూ ఉండాలి. అంటే రిమూవ్ ఎలక్ట్రాన్స్. ఓకే, ఇప్పుడు రిమూవ్ ఎలక్ట్రాన్స్ చేస్తాము. ఆ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ని కెమిస్ట్రీ భాషలో ఆక్సిడేషన్ అని అంటాము. సింపుల్ రిపీట్, ఎక్కడైనా ఒక అయాన్ ఎలక్ట్రాన్ ని తీసుకుంటే
దాని రిడక్షన్ అని. ఎక్కడైనా ఒక అయాన్ ఎలక్ట్రాన్స్ ని వదిలేస్తే దాన్ని మనం ఆక్సిడేషన్ అని అంటాము. ఈ రెండు ప్రాపర్టీస్ మనకి ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ మనకి ఎలక్ట్రాలిసిస్ లో జరుగుతూ ఉంటుంది. కేస్ 1, everyone sit straight అండి. everyone sit straight. This is the most important one. నెక్స్ట్ వచ్చే హాఫ్ అన్ అవర్ ద మోస్ట్ క్రూషియల్ అండి. పాయింట్ టు పాయింట్ అర్థం చేసుకోండి. 100% ఆల్ యువర్ క్వైరీస్ విల్ బి క్లియర్డ్. ఎలక్ట్రాలిసిస్ ఛాంబర్ ఏదైతే నాకు ఇక్కడ మీకు చూపిస్తున్నానో, బ్లాక్ లైన్ ఏదైతే అవుటర్ వెజల్ ఉందో, ఆ అవుటర్ వెజల్ దీన్ని ఎలక్ట్రాలిసిస్ ఛాంబర్ అని అంటారు. ఎలక్ట్రాలిసిస్ ఛాంబర్. నేను ఇన్పుట్ టు ద వాటర్ నేను ఇవ్వలేదు ఫర్ ఎక్స్ప్లెనేషన్ సేక్. అయితే ఎలక్ట్రాలిసిస్ ఛాంబర్ నుంచి 2 అవుట్పుట్స్ ఉన్నాయి, 2 ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి. ఈ 2 ఎలక్ట్రోడ్స్ కామన్ గా ఒక డిసి వోల్టేజ్ కి కనెక్ట్ చేశాము. పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ ఏ ఎలక్ట్రోడ్ కి అయితే కనెక్ట్ చేస్తామో దాన్ని మనం యానోడ్ అని అంటాము. ఏ ఎలక్ట్రోడ్ అయితే నెగటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ కనెక్ట్ చేస్తామో దాన్ని మనం క్యాథోడ్ అని అంటాము. ఓకే, అయితే ఇప్పుడు మనకి వాటర్ లో ఈ కేస్ 1 లో ఓన్లీ వాటర్ మాలిక్యూల్స్, వాటర్ ఫార్మింగ్ అయాన్స్ కోసం చూద్దాం. అంటే వాటర్ లో ఏముంటాయండి? వాటర్ మాలిక్యూల్స్ మనకి H2O కదా. సారీ, గుడ్ నాట్. సో H2O ఉంటుంది, H+లు ఉంటాయి, OH- లు ఉంటాయి. అదే కదండి వాటర్ మాలిక్యూల్స్. స్టార్టింగ్ మనం చెప్పుకున్నాం H2O మాలిక్యూల్స్ ఉంటాయి, H+ ఉంటుంది, OH- అయాన్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం బ్యాటరీని క్లోజ్ చేస్తే ఏమవుతుంది? సారీ, నేను బ్యాటరీని ఇప్పుడు నేను క్లోజ్ చేస్తాను. అంటే నేను స్విచ్ ఇక్కడ క్లోజ్ చేశాను, మీరు బాగా గమనించుంటే. స్విచ్ క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమవ్వాలి? వీఆర్ అప్లయింగ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ బిట్వీన్ దీస్ టూ. యానోడ్ కి క్యాథోడ్ కి మనం వోల్టేజ్ అప్లై చేస్తున్నాము. గమనిస్తే ఎప్పుడైతే మీరు బ్యాటరీ స్విచ్ క్లోజ్ చేస్తారో, యానోడ్ అండ్ క్యాథోడ్ బీయింగ్ ఎనర్జైజ్డ్. ఎనర్జైజ్ అవుతున్నప్పుడు మనకు తెలుసు H2O అయనైజేషన్ కి ఇప్పుడు గురి అవుతుంది. అంటే సెల్ఫ్ అయనైజేషన్ ఎలాగైతే H+ OH- గా తనకు తానుగా కొన్నిసార్లు చేసుకుంటుందో, ఈ 2 ఎలక్ట్రోడ్స్ మధ్యన ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ అన్నది డెవలప్ అవుతుంది. అది డెవలప్ అయినప్పుడు కొన్ని ఆటమ్స్, అంటే H2O ఆటమ్స్, సార్ మాలిక్యూల్స్ ఏమవుతాయంటే H+ OH- గా మారిపోతూ ఉంటాయి. మీరు బాగా గమనిస్తూ ఉంటే H2O కొన్ని H+ OH- అయాన్స్ గా మారిపోతూ ఉంటాయి. H+ OH- అయాన్స్ అంటే ఫస్ట్ స్టేజ్ లో ఏమవుతుంది? మన ఎలక్ట్రిసిటీ ఇచ్చిన వెంటనే ఎలక్ట్రాలిసిస్ ఛాంబర్ లో ఏదైతే H2O మాలిక్యూల్స్ ఉంటాయో అవి H+ OH- అయాన్ గా విడిపోతాయి. అయితే ఇప్పుడు మనకి యానోడ్ క్యాథోడ్ లో, యానోడ్ అంటే ఏంటండి? పాజిటివ్ కదా, క్యాథోడ్ ఇస్ నెగటివ్. ఇప్పుడు చూడండి, లైక్ చార్జెస్ ఎప్పుడు రిపెల్ అవుతూ ఉంటాయి, అన్లైక్ చార్జెస్ అన్ని అట్రాక్ట్ అవుతాయి. అంటే ప్లస్ రిపెల్ అవుతాయి, మైనస్ రిపెల్ అవుతాయి, ప్లస్ అట్రాక్ట్ అవుతాయి. అయితే ఏదైతే నెగటివ్ అయాన్స్ ఉన్నాయో ఆ నెగటివ్ అయాన్స్ అన్ని మనకి క్యాథోడ్ కి అట్రాక్ట్ అవడం మొదలు పెడతాయి. మీరు బాగా గమనించండి, H+ is getting attracted to cathode. All the H+ ions are getting attracted to cathode. The positive ions are getting attracted to the cathode. అయితే మొత్తం వాటర్ లో అన్ని అయాన్స్ H+ అయాన్స్ అన్ని క్యాథోడ్ కి అట్రాక్ట్ అయిపోతాయి. అంటే మెజారిటీ అట్రాక్ట్ అవుతాయి, కానీ మైనారిటీగా కొన్ని H+ అయాన్స్ ఉండిపోతూ ఉంటాయి. ఓకే, అయితే ఇప్పుడు మనకి యానోడ్ కూడా ఎనర్జైజ్ అయి ఉంది కాబట్టి OH- అయాన్స్ ఏమవ్వాలండి? ఇవి కూడా అట్రాక్ట్ అవ్వడం మొదలు పెట్టాలి. బాగా గమనిస్తే OH- ions means hydroxide or hydroxyl ions getting attracted to anode. అర్థమైంది కదా? ఇది ఫస్ట్ కేసులో మనకి జరుగుతుంది. సరే, ఇప్పుడు అందరూ చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. సరే, ఫస్ట్ క్వశ్చన్. H2O మాలిక్యూల్స్ అంటే
let me ask the question, the basic question now. Negative terminal of the battery. Negative terminal of the battery. Battery negative terminal ఒక ఎలక్ట్రోడ్ కి కనెక్ట్ చేసి ఉంటుంది. ఆ ఎలక్ట్రోడ్ ని మనం ఏమంటాము? What we call that electrode which is connected to the negative terminal of the battery. Exactly. Fine. Stop and stop. Cathode. Fantastic. ఇందాక మనం ఒక బ్లాక్ లైన్ చూసాం స్టార్టింగ్ లో, ఎలక్ట్రాలిసిస్ ఛాంబర్ అని. ఆ ఛాంబర్ నేచర్ ఇన్సులేటెడ్ అయి ఉండాలా, కండక్టింగ్ అయి ఉండాలా? అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ కదా. ఆ బ్లాక్ లైన్ ఎలక్ట్రాలిసిస్ ఛాంబర్ ఇన్సులేటెడ్ అయి ఉండాలా, కండక్టింగ్ అయి ఉండాలా? సో ఫెంటాస్టిక్ అండి, ఇన్సులేటెడ్ అయి ఉండాలి. ఎందుకంటే అవుట్ సైడ్ ఆఫ్ ద ఎలక్ట్రాలిసిస్ ఛాంబర్ అది ఎఫెక్ట్ అవ్వకూడదు కాబట్టి. అందుకే మీరు ఎప్పుడైనా ఎలక్ట్రాలిసిస్ ఛాంబర్స్ చూస్తే ఈవెన్ ఇట్ లుక్స్ బి ప్లాస్టిక్ మెటీరియల్ కాల్డ్. ఫెంటాస్టిక్. థర్డ్ క్వశ్చన్, H2O డిస్అసోసియేట్ అయిపోయిన తర్వాత H+OH- కి H+ అయాన్స్ ఏ ఎలక్ట్రోడ్ కి అట్రాక్ట్ అవుతుంది? H+ అయాన్స్ అట్రాక్ట్ టు విచ్ ఎలక్ట్రోడ్? So H+ ions attract to cathode and OH- attracts to anode. Fantastic. Thank you. Stop. Sorry, we go for the next one, Andy. Case 2 చూద్దాము. మరి వాటర్ లో H2O మాలిక్యూల్స్ H+OH- ions కోసం మాట్లాడుకున్నాం. సెకండ్ కేసులో మనం క్యాటయాన్స్, యానియాన్స్ కోసం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఛాంబర్ లో మనకి కాల్షియం అయాన్, సోడియం అయాన్, పొటాషియం అయాన్, మెగ్నీషియం అయాన్, అంటే ఆల్ ది ఆల్కలైన్ మినరల్ అయాన్స్, వాట్ యు కాల్ క్యాటయాన్స్. అలాగే ఎసిడిక్ మినరల్ అయాన్స్, బైకార్బోనేట్, సల్ఫేట్, హైడ్రోఫాస్ఫేట్, ఫ్లోరైడ్. ఇక్కడ నేను ఇంటెన్షనల్ గా క్లోరైడ్ అంటే క్లోరిన్ ని స్కిప్ చేశాను. ఎందుకు స్కిప్ చేశాను నెక్స్ట్ సెషన్స్, నెక్స్ట్ పర్టికులర్ స్లైడ్స్ లో నేను మీకు చెప్తాను. ఇప్పుడు చూడండి, మనం అంటే ఈ వాటర్ లో ఈ పర్టికులర్ అయాన్స్ ఉంటాయి. మనం ఎప్పుడైతే స్విచ్ క్లోజ్ చేస్తామో అంటే ఏమవ్వాలి? క్యాథోడ్, యానోడ్ మనకి ఎనర్జైజ్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఈ కాల్షియం అయాన్స్ అని పాజిటివ్ కదండి, దేనికి అట్రాక్ట్ అవ్వాలి? నెగిటివ్ కి అట్రాక్ట్ అవ్వాలి. So you can see it very clearly. All the cations are getting attracted towards cathode. ఎందుకంటే పాజిటివ్ మస్ట్ అట్రాక్ట్స్ టువర్డ్స్ cathode. అయితే ఏదైతే ఈ ఎసిడిక్ మినరల్స్ ఉన్నాయో, నెగిటివ్ అయాన్స్ ఉన్నాయో, యానయాన్స్ ఉన్నాయో, ఇవన్నీ దేనికి అట్రాక్ట్ అవ్వాలండి? పాజిటివ్. So you have got clarity now. క్యాటయాన్స్, ఆల్కలైన్ మినరల్స్ అన్ని క్యాథోడ్ కి అట్రాక్ట్ అవుతాయి, ఎసిడిక్ మినరల్స్ అన్ని యానోడ్ కి అట్రాక్ట్ అవుతాయి. సరే, ఐ స్కిప్ దిస్ చాట్ బాక్స్ అండి. విల్ గో ఫర్ ద నెక్స్ట్ కేస్ 3. ఒకేసారి కేస్ 1, కేస్ 2 రెండు కలిపి చూద్దాం. వాట్ వి కాల్ ఇన్ కేస్ 3. ఇక్కడ మనకి హైడ్రోజన్ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి, H+ అయాన్స్ ఉన్నాయి, OH- అయాన్స్ ఉన్నాయి, ఆల్కలైన్ మినరల్స్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ ఎసిడిక్ మినరల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను స్విచ్ క్లోజ్ చేస్తే యానోడ్ అండ్ క్యాథోడ్ ఎనర్జైజ్ అయ్యింది. ఇప్పుడు మనకు తెలుసు వాటర్ మాలిక్యూల్స్ H+ అన్ని క్యాథోడ్ కి అట్రాక్ట్ అవ్వాలి, OH- అయాన్స్ అన్ని యానోడ్ కి అట్రాక్ట్ అవ్వాలి. ఆల్కలైన్ మినరల్స్ క్యాటయాన్స్ అన్ని క్యాథోడ్ కి అట్రాక్ట్ అవ్వాలి, యానయాన్స్ అన్ని యానోడ్ కి అట్రాక్ట్ అవ్వాలి. అంటే మనం మెషిన్ ఆన్ చేసిన తర్వాత, వాటర్ పంపించిన తర్వాత ఫస్ట్ ఈ ప్రాసెస్ జరుగుతుంది. అయితే ఫస్ట్ మనం ఒక క్యాథోడ్ రియాక్షన్ ఒకటే చూద్దాము. యానోడ్ రియాక్షన్ మనం నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. క్యాథోడ్ రియాక్షన్ లో మీరు బాగా గమనిస్తే, ఒకసారి నేను నెగటివ్ పొటెన్షియల్ ఇచ్చిన తర్వాత క్యాథోడ్ ఎనర్జైజ్ అయింది అని చెప్తున్నాము. ఎనర్జైజ్ అయింది అంటే ఏమిటి అంటే, నెగటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ నుంచి ఎలక్ట్రాన్స్ cathode కి అట్రాక్ట్ అవుతాయి. దట్ మీన్స్ the battery is pumping electrons into the cathode.
ఓకే, ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏమొస్తుంది అంటే, సరే ఇప్పుడు ఇక్కడ కాల్షియం అయాన్ ఉంది, సోడియం అయాన్ ఉంది, పొటాషియం అయాన్ ఉంది, మెగ్నీషియం అయాన్ ఉంది, ఇటుపక్క అన్ని హైడ్రాక్సిల్ అయాన్స్ ఉన్నాయి. అయితే ఏ అయాన్ ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ ని తీసుకోవాలి అన్నది ఫండమెంటల్ క్వశ్చన్. సింపుల్ గా ఒక కథ చెప్తాను, దీన్ని బట్టి ఇలా మీరు ఆన్సర్ చెప్పేస్తారు. ఒక ఊర్లో స్వయంవరం ప్రకటించారు. ఆ స్వయంవరం కండిషన్స్ చెప్పలేదు, స్వయంవరం ప్రకటించారు. అన్ని ఊళ్ళ నుంచి పెళ్లి చూపులకి అబ్బాయిలు అందరూ వచ్చారు. అబ్బాయిలు ఎవరెవరు? కాల్షియమ్స్, సోడియమ్స్, పొటాషియమ్స్, మెగ్నీషియమ్స్, అలాగే ఈ హైడ్రాక్సైడ్ అయాన్స్, వీళ్ళందరూ పెళ్లి కొడుకులు. అంటే ఏదైతే క్యాథోడ్ దగ్గర ఉన్నారో వీళ్ళందరూ పెళ్లి కొడుకులు. ఇప్పుడు స్వయంవరం స్టార్ట్ అయ్యింది. అమ్మాయిలందరూ ఇప్పుడు ర్యాంప్ వాక్ చేస్తున్నారు. ఇక్కడ ఏం జరిగింది అంటే, ఎవరైతే అమ్మాయిలు ర్యాంప్ వాక్ ఇక్కడ చేస్తున్నారో ఆ ఊర్లో వాళ్ళు ద మోస్ట్ పూరెస్ట్ గర్ల్స్. ఇప్పుడు అందరూ వీళ్ళు స్వయంవరానికి ర్యాంప్ వాక్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడున్న పీపుల్ ఎవరైతే పెళ్లికి వచ్చారో వీళ్ళు అమ్మాయిల్ని ఆప్ట్ చేసుకొని దే కెన్ గో ఫర్ మ్యారేజ్, అంటే కలిసిపోవచ్చు. ఈ మెగ్నీషియం అయాన్ చూసారా, వీడు అల్ట్రా రిచ్ పర్సన్. ఈ K+ ఉంది, వాడు రిచ్ పర్సన్. ఈ Na+ సోడియం ఏదైతే ఉందో వాడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకుందాం. ఈ కాల్షియం ఏదైతే ఉందో వీళ్ళు లోవర్ ఇన్కమ్ గ్రూప్ అని అనుకుందాం. ఈ H+ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పూర్ పీపుల్. ఐ రిపీట్, మెగ్నీషియం అల్ట్రా రిచ్ పర్సన్, K+ రిచ్, సోడియం మిడిల్ క్లాస్, calcium is a lower income group, lower middle class, lower group, and all these are poor people. ఇప్పుడు మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ అమ్మాయిల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? మెగ్నీషియం ఏమైనా పెళ్లి చేసుకుంటాడా? చేసుకోడు. ఎందుకు? వీడు అల్ట్రా రిచ్ కాదు. నా దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను ఎందుకు అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను? పెళ్లి చేసుకోడు. K+ వాడు రిచ్ పర్సన్, వీడు కూడా పెళ్లి చేసుకోడు. ఈ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఉన్నవాడు డెసిషన్ ఆబ్వియస్లీ పూర్గా ఉంటుంది. ప్రస్తుతం ఎంత అవసరం లేదు కాబట్టి చూద్దాంలే, ప్రస్తుతానికి అవసరం లేదు, లెట్స్ టేక్ ఇట్ ఆన్. ఈ కాల్షియం లోవర్ ఇన్కమ్ గ్రూప్ వాడు అనుకుంటాడు, ఓకే తర్వాత చూద్దాం, ఎవరు దొరకపోతే అప్పుడు ఆలోచిద్దాం. వీడు పూర్ పీపుల్ కాబట్టి ఫస్ట్ ఈ పూర్ పీపుల్ ఈ ఎలక్ట్రాన్ ని తీసుకోవడం మొదలు పెడతాడు. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, కెమిస్ట్రీలో సెలెక్టివ్ డిశ్చార్జ్ అని ఉంటుంది. అంటే ఒక ఎలక్ట్రోడ్ దగ్గర మోర్ దెన్ 1 అయాన్స్ ఉంటే ఏ అయాన్ ఎలక్ట్రాన్ తీసుకోవాలి అని వస్తే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ లో మాట్లాడతారు. నౌ ఇప్పుడు ఎలక్ట్రాన్స్ అన్ని ఉన్నాయి కదా, ఎవరు ముందు పెళ్లి చేసుకుంటారు అంటే, మీరు బాగా గమనించండి, ఈ ఎలక్ట్రాన్ ఫస్ట్ H+ తో కలిసి H ఆటమ్ అయింది. దీన్ని మనం ఏమంటాము? రిడక్షన్ అని అంటాము. మీరు బాగా గుర్తుండుంటే, ఎప్పుడైనా ఎలక్ట్రాన్ వచ్చి H+ తో కలిస్తే దాన్ని మనం ఏమంటాం? హైడ్రోజన్ ఆటమ్. H+ అయాన్ చేంజ్ టు H atom. H+ అయాన్ చేంజ్ టు హైడ్రోజన్ ఆటమ్, హైడ్రాక్సైడ్ అయాన్ చేంజ్ టు హైడ్రోజన్ ఆటమ్. అయితే మనకు తెలుసు, అంటే ఇక్కడ మీరు గమనించండి, హైడ్రోజన్ అయాన్ ఎలక్ట్రాన్ ని తీసుకుంది. దట్ మీన్స్ ఇట్ గెయిన్ ద ఎలక్ట్రాన్. వెన్ ఇట్ గెయిన్స్ ద ఎలక్ట్రాన్, మన దాన్ని ఏ ప్రాసెస్ అంటాము? రిడక్షన్ అని అంటాము. అయితే మనకు తెలిసిన విషయం ఏంటంటే, రిడక్షన్ అంటే H+ ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటే H అవుతుంది. మనకు తెలిసిన విషయం అంటే H ఎప్పుడు సింగిల్ గా ఉండదు కదండి, H ఎప్పుడు సింగిల్ గా ఉండదు. అయితే ఏం జరుగుతుంది? ఈ H అండ్ H కలవడం మొదలు పెడతాయి. అంటే H అండ్ H కలిస్తే మనం ఏమంటాం? దాన్ని H2 అవుతుంది. కానీ H2 అనేది గ్యాస్. అంటే 2 H'లు కలిసిన తర్వాత మనకి H2 గ్యాస్ అనేది బయటకు వచ్చింది. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ సీయింగ్ హియర్. అంటే ఫస్ట్ ఏం జరిగింది? H+ అయాన్ ఎలక్ట్రాన్ తీసుకుంది, ఎలక్ట్రాన్ తీసుకొని H ఆటమ్ అయింది. H ఆటమ్ సింగిల్ గా ఉండదు కాబట్టి H అండ్ H కలిసి దాని H2 అయింది. H2 గ్యాస్ మనకి క్యాథోడ్ నుంచి ఎవాపరేట్ అవుతుంది. అయితే ఇక్కడ కొంతమంది ఇంకా పెళ్లి చేసుకోలేదు కదా, వీళ్ళందరూ మిడిల్ ఇన్కమ్ గ్రూప్. ఇక్కడ OH- కొంతమంది, ఇక్కడ అమ్మాయిలు కొంతమంది కనబడుతున్నారు, ర్యాంప్ వాక్ వెళ్ళిన వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ తోనే వీళ్ళకి పెళ్లి జరుగుతుంది. అంటే సింపుల్ టు అండర్స్టాండ్, H2 గ్యాస్ వచ్చిన తర్వాత ఈ కాల్షియం ఆ 2 హైడ్రాక్సిల్ అయాన్స్ తీసుకొని కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే ఆల్కలైన్ కాంపౌండ్ గా మారింది.
ఇక్కడ మనం చూస్తే NaOH కూడా తీసుకొని ఇది NaOH గా మారింది. అయితే ఈ K గాని మెగ్నీషియం గాని ఈ ప్రాసెస్ లో అంటే డిశ్చార్జ్ పొటెన్షియల్ ని వదులుకోలేదు. ఇవి అయాన్స్ గాని మిగిలిపోతాయి. అంటే మళ్ళీ రిపీట్ చేస్తాను, హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్ తీసుకుంది కాబట్టి గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి దాని రిడక్షన్ అని అంటాము. ఏదైతే క్యాటయాన్స్ ఉన్నాయో OH మైనస్ అయాన్స్ ఏదైతే వాటర్ లోనే అది అట్రాక్ట్ చేసుకొని డైల్యూట్ ఆల్కలైన్ కాంపౌండ్స్, ఆల్కలైజ్డ్ కాంపౌండ్స్ అని అంటాము. అంటే మనం ఇప్పుడు ఓవరాల్ గా చూస్తే ఈ క్యాథోడ్ లో ఏం జరిగింది అని చూద్దాం. ఫస్ట్ వన్, మనం కంగన్ మిషన్ ఆన్ చేసిన తర్వాత పైనుంచి ఏదైతే వాటర్ వస్తుందో మనం వాటర్ పట్టుకుంటామో అందులో ఏముంటుంది, ప్రిడామినెంట్ గా వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి, మైక్రో క్లస్టర్డ్ ఫార్మాట్ లో ఉంటాయి. తర్వాత ఆ వాటర్ లో H2 గ్యాస్ అనేది వస్తుంది. H2 గ్యాస్ ని మనం యాంటీ ఆక్సిడెంట్స్ అని అంటాము. యాంటీ ఆక్సిడెంట్స్ అనే పదము ఓన్లీ H2 గ్యాస్ కి మాత్రమే సంబంధించింది, ఇంక దేనికి మనం రిలేట్ చేయడానికి లేదు. మనం వాటర్ పట్టుకున్న తర్వాత మనకి చాలా మటుకు బబుల్స్ అలాగే ఎస్కేప్ అయిపోతూ ఉంటాయి. ఏంటి ఎస్కేప్ అవుతుందంటే H2 గ్యాస్ ఏదైతే ప్రొడ్యూస్ అయ్యిందో క్యాథోడ్ దగ్గర నుంచి అది ఎయిర్ లోకి ఎస్కేప్ అవడం మొదలు పెడుతుంది. ఆ ఎస్కేప్ అవుతున్నప్పుడు ఆ బబుల్స్ అలాగా మన బయట కనబడుతూ ఉంటాయి. దట్ మీన్స్ some H2 gas got liberated from the glass. అయితే ఇంకా H2 గ్యాస్ అది డిజాల్వ్డ్ స్టేజ్ లో ఉంటుంది. సో H2 డిజాల్వ్డ్ స్టేజ్ ఉన్న వాటర్ ని మనం యాంటీ ఆక్సిడెంట్స్ అని అంటాము. అయితే ఇంకొకటి మనకి బై ప్రొడక్ట్స్ ఏమైంది వచ్చాయి, డైల్యూట్ ఆల్కలైజ్డ్ కాంపౌండ్స్ అని అంటాను. ఇక్కడ మనం ఆల్కలైన్ అనే వర్డ్ నేను వాడలేదు, ఆల్కలైజ్డ్ అనే వర్డ్ వాడాను. అది థర్డ్ సెషన్ లో మీకు ఆ పాయింట్ లింక్ చేస్తాను. దట్టు ఇక్కడ డైల్యూట్ అని మాత్రమే చెప్పాను. అయితే మరి అన్ని క్యాటయాన్స్ హైడ్రాక్సిల్ అయాన్స్ తీసుకొని ఆల్కలైజ్డ్ కాంపౌండ్స్ ఫార్మ్ అవ్వవు, కానీ క్యాటయాన్స్ పట్టుకుని ఉంటాయి కాబట్టి ఈ డైల్యూట్ ఆల్కలైజ్డ్ కాంపౌండ్స్ ని ఈ క్యాటయాన్స్ ని మనకి pH ని డిసైడ్ చేస్తుంది. అయితే ఈ మైక్రో క్లస్టర్ యాంటీ ఆక్సిడెంట్స్ pH ఇన్ డీటెయిల్డ్ గా మనం నెక్స్ట్ సెషన్ లో చూద్దాము. అయితే కొన్ని OH మైనస్ అయాన్స్ ఉండిపోతాయి, హైడ్రాక్సిల్ అయాన్స్ ఉండిపోతాయి. అయితే అవి రీకాంబినేషన్ అయిపోతాయి. అంటే OH మైనస్ అయాన్స్ వాటర్ లో ఎక్కువసేపు ఆ పర్టికులర్ ఫేజ్ లో ఉండదు. ఆ OH మైనస్ అయాన్ H+ తో కలిసిపోవచ్చు, లేదంటే ఎనీ అదర్ కాంపౌండ్స్ తో కలిసి కాంపౌండ్ గా ఫార్మ్ అవ్వచ్చు, కానీ ఎక్కువసేపు ఉండదు. ఈ పాయింట్ మీకు గమనిస్తే వలీబాబ్ గారు ఈ పాయింట్ చెప్తున్నప్పుడు నాకు స్టిల్ ఐ రిమెంబర్ చంద్రబోస్ గారు ఆ పాయింట్ పర్టికులర్ గా అడిగారు, హైడ్రాక్సిల్ అయాన్స్ మీకు 15 to 20 minutes తర్వాత కనబడటం లేదు అని. ఎందుకు అంటే అది మళ్ళీ రీకాంబినేషన్స్ జరిగిపోతూ ఉంటాయి. ఆ స్టేట్ లో ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉండదు, అగైన్ రీకాంబినేషన్ స్టేట్ లో జరుగుతుంది. అయితే ఈ వాటర్ ని మనం ఏమని పిలుస్తాము, ఈ వాటర్ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా జరిగింది కాబట్టి దీన్ని ఎలక్ట్రోలైజ్డ్ వాటర్ అని చెప్తాము. అయితే ఈ ఎలక్ట్రోలైజ్డ్ వాటర్ క్యాథోడ్ దగ్గర జరిగినప్పుడు H2 గ్యాస్ అనేది మనకి లిబరేట్ అయ్యింది కాబట్టి హైడ్రోజన్ గెయిన్ ఎలక్ట్రాన్ కాబట్టి అక్కడ రిడక్షన్ అనేది జరిగింది కాబట్టి ఈ వాటర్ ని మనము ఎలక్ట్రోలైజ్డ్ రెడ్యూస్డ్ వాటర్ అని చెప్తాము. The most scientific name of the ionized water is ERW, means electrolyzed reduced water. Fine. This is all about from cathode. Now let's open chat box. Let's see what we have understood. Is everyone ready? Fine. My first question. హైడ్రాక్సైడ్ అయాన్ ఎలక్ట్రాన్ ని గెయిన్ చేస్తుందా, లూజ్ చేసుకుంటుందా? క్యాథోడ్ దగ్గర హైడ్రాక్సైడ్ అయాన్ ఎలక్ట్రాన్ ని తీసుకుంటుందా, వదిలేస్తుందా? ఇస్ ఇట్ గెయినింగ్ ద ఎలక్ట్రాన్ ఆర్ లూజింగ్ ద ఎలక్ట్రాన్? గెయినింగ్ ద ఎలక్ట్రాన్. ఫెంటాస్టిక్. హైడ్రాక్సైడ్ అయాన్ ఈ ఎలక్ట్రాన్ ని గెయిన్ చేసిన తర్వాత అది ఏ ఆటమ్ గా మారుతుంది? H+ అయాన్ ఎలక్ట్రాన్ తీసుకున్న తర్వాత ఏ ఆటమ్ గా మారుతుంది? ఎగ్జాక్ట్లీ H, అంటే హైడ్రోజన్ ఆటమ్ గా మారుతుంది. H ఎప్పుడు సింగిల్ గా ఉండదు కాబట్టి H కాంబినేషన్ అయ్యి H2 గ్యాస్ అనేది ఫార్మ్ అవుతుంది. ఫైన్, దట్స్ ద ఫండమెంటల్. సరే, అదర్ సైడ్ మనకి క్యాటయాన్స్ దేనితో కలిసి అది ఆల్కలైజ్డ్ కాంపౌండ్స్ గా మారుతుంది? అంటే Ca+ కానీ Na+ కానీ ఇలాంటివన్నీ దేంతో కలిసి అది కాంపౌండ్స్ గా మారుతుంది? ఫెంటాస్టిక్. OH మైనస్ తో కలిసి అవుతుంది. అది డైల్యూటెడా లేకపోతే కాన్సన్ట్రేటెడా? ఏదైతే కాంపౌండ్స్ వచ్చాయో అవి డైల్యూటెడా, కాన్సన్ట్రేటెడా? ఫెంటాస్టిక్. నాట్ కాన్సన్ట్రేటెడ్, ఇట్ ఈస్ డైల్యూటెడ్.
దాన్ని మనం ఆల్కలైన్ అని అనాలా, ఆల్కలైజ్ అని అనాలా? I need more information, more answers అండి. ఆల్కలైజ్డ్, ఫెంటాస్టిక్. అయితే H2O మైక్రో క్లస్టర్డ్ అవుతుంది. pH ని డిసైడ్ చేసేది cations as well as diluted alkalized ions. అయితే మనం ఈ H2 గ్యాస్ ని ఏమని పిలుస్తాము? What we call this H2 gas as? What we call this H2 gas as? Antioxidants. Fantastic అండి. Antioxidants అని అంటాము. అయితే ఈ అయనైజ్డ్ వాటర్ టెక్నికల్ నేమ్ ఏంటి? ఈ అయనైజ్డ్ వాటర్ టెక్నికల్ నేమ్ ఏంటి? సింపుల్ గా చెప్పవచ్చు. మీరు మొత్తం టైప్ చేయగలదు, మీరు ఎబ్రివేషన్ చెప్పవచ్చు. ఫెంటాస్టిక్. ERW ని ఎలక్ట్రోలైజ్డ్ రెడ్యూస్డ్ వాటర్ అని అంటాము. ఆ వాటరే మనం రోజు తాగుతున్నాము. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్ అండి. విల్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. ఇక్కడ మనకి ఒక ఛాలెంజ్ వస్తుంది. సరే, ఈ క్యాథోడ్ రియాక్షన్ లో మనకి ఛాలెంజ్ ఏంటి అంటే, క్యాథోడ్ రియాక్షన్ జరిగినప్పుడు ఎప్పుడైతే మనం వాటర్ తీసుకుంటామో దాంట్లో మనకి ఏం వెళ్ళిపోతుంది? ఫస్ట్ H2O మాలిక్యూల్స్ వెళ్ళిపోతాయి, తర్వాత H2 గ్యాస్ వెళ్ళిపోతుంది, ఆల్ ది డైల్యూటెడ్ ఆల్కలైజ్డ్ కాంపౌండ్స్ వెళ్ళిపోతాయి, ఈ OH మైనస్ కూడా వెళ్ళిపోతుంది. కానీ కాల్షియం ఉండిపోతుంది. అంటే ఆ మిడిల్ లో ఇన్కమ్ గ్రూప్ చూసారా, ఆ లో ఇన్కమ్ గ్రూప్ వాడికి ఆ ఊర్లో పిల్లని ఎవరు ఇవ్వట్లేదు కాబట్టి ఆ పూర్ గర్ల్ ని పెళ్లి చేసుకొని హ్యాపీగా అక్కడే ఉండిపోదామని ఆ CA ఏం చేస్తుంది అంటే, హైడ్రాక్సైడ్ అయాన్స్ ఎలక్ట్రాన్స్ అన్ని తీసుకోగా ఏదైనా ఎలక్ట్రాన్స్ మిగిలిపోతే ఆ ఎలక్ట్రాన్స్ ని ఈ CA+ తీసుకుంటుంది. CA+ తీసుకున్న తర్వాత ఆ CA ఏం చేస్తుంది అంటే ఆ క్యాథోడ్ దగ్గరే మీకు డికంపోజ్ అయిపోతుంది. దీన్ని మనం స్కేలింగ్ అని అంటాము. ఐ రిపీట్, దీన్ని మనం స్కేలింగ్ అని అంటాము. అయితే ఈ స్కేలింగ్ అలా పెరిగిపోతూ ఉంటే నెక్స్ట్ ఫేజ్ లో ఏదైనా వాటర్ వస్తే ఈ పర్టికులర్ క్యాథోడ్ దగ్గరికి, మరి నెక్స్ట్ హైడ్రాక్సైడ్ అయాన్స్ ఫ్రెష్ గా వస్తాయి కాబట్టి ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ ఆ హైడ్రాక్సైడ్ అయాన్ కి అంత ఫాస్ట్ గా మూవ్ అవ్వనివ్వకుండా ఈ కాల్షియం స్కేలింగ్ ఆపేస్తూ ఉంటుంది. అంటే ఎఫెక్టివ్నెస్ ఆఫ్ అయనైజేషన్ తగ్గిపోతుంది. అంటే మన బాధ్యత ఏంటి? ఇప్పుడు ఈ కాల్షియం ని ఇక్కడి నుంచి అది రిమూవ్ చేసేయాలి. సరే, ఏం జరుగుతుంది? మనం ఏం చేస్తాము అంటే, చాలా మంది చెప్తుంటారు బ్యూటీ వాటర్ తీస్తునండి, బ్యూటీ వాటర్ తీస్తునండి అంటే, ఎప్పుడైతే మనం బ్యూటీ వాటర్ తీస్తామో, ఎప్పుడైతే మనం బ్యూటీ వాటర్ మోడ్ ప్రెస్ చేస్తుంటామో, ఇక్కడ మీరు గమనించండి, ఈ DC వోల్టేజ్ మనకి ఆపోజిట్ అవుతుంది. అంటే ప్లస్ మైనస్ ది మైనస్ ప్లస్ అవుతుంది. అంటే ఈ ఎలక్ట్రోడ్ ఏమవ్వాలి? యానోడ్ అవ్వాలి. ఈ ఎలక్ట్రోడ్ ఏమవ్వాలి? క్యాథోడ్ అవ్వాలి. అంటే రివర్స్ పొలారిటీ ఎప్పుడైతే అప్లై అవుతుందో యానోడ్ క్యాథోడ్ ఇంటర్చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు చూద్దాం, ఇదంతా పాజిటివ్ కదా, ఎలక్ట్రోడ్ అంతా పాజిటివ్ కదా, ఈ కాల్షియం అయాన్స్ కూడా పాజిటివ్ కదా. పాజిటివ్ చార్జెస్ ఏమవ్వాలి? రిపుల్ అవ్వాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పర్టికులర్ ఎలక్ట్రోడ్ దీన్ని రిపుల్ చేస్తుంది. అంటే ఈ కాల్షియం అయాన్స్ ఏమవుతాయి? రిపుల్ అయ్యి ఎక్కడికి అట్రాక్ట్ అవుతుంది? అదర్ సైడ్ ఉన్న ఎలక్ట్రోడ్ కి అట్రాక్ట్ అవుతుంది. అంటే స్లోగా దీని మీద ఉన్న కాల్షియం ని మనం తీస్తున్నాము. అయితే 100% కాల్షియం అంతా అట్రాక్ట్ అయిపోతుంది ఆపోజిట్ ఎలక్ట్రోడ్ కంటే. అప్పటికే స్కేలింగ్ ఫార్మేషన్స్ ఉండిపోయిన కాల్షియమ్స్ కొంత అక్కడ ఉండిపోతూ ఉంటుంది. అయితే మనకు తెలుసు క్యాథోడ్ రియాక్షన్ లో ఈ క్యాటయాన్స్ కూడా వాటర్ లో నుంచి మనకి బయటికి వెళ్ళిపోతాయి. సో దట్ CA అనేది ఆ రిజెక్టెడ్ వాటర్ నుంచి బయటకు పంపిస్తాము. ఇక బాగా గమనిస్తే ఈ సో కాల్డ్ స్కేలింగ్ ఇప్పుడు మనకి కొంచెం తగ్గింది. ఫ్రమ్ ఎల్లో టు వైట్ యూ కెన్ ఫైండ్ ఇట్. ఎల్లోలో ఎంత స్కేలింగ్ ఉన్న దానికి మనకి ఇది స్కేలింగ్ కొంతవరకు తగ్గింది. అయితే ఇంకా స్కేలింగ్ ఉంటుంది కాబట్టి మెయిన్ రీజన్ ఎప్పుడైతే, అందుకే కంపెనీ సిన్సియర్లీ సజెస్ట్ యూ టు టేక్ వాటర్ 2 times in a day. మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ మీరు అయనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు 1 minute, irrespective of how many liters, 1 minute ఖచ్చితంగా మీరు బ్యూటీ వాటర్ ఎప్పుడైతే ఆన్ చేస్తారో ఇక్కడున్న కాల్షియం అయాన్స్ అని అదర్ సైడ్ ఎలక్ట్రోడ్ కి మీకు అట్రాక్ట్ అయిపోతుంది. సో దట్ వీ కెన్ డిక్రీజ్ ద స్కేలింగ్ ఆన్ దిస్ పర్టికులర్ ఎలక్ట్రోడ్. అయితే అయినా కూడా కొంత కాల్షియం మనకి అక్కడ ఉండిపోతుంది. అందుకే ఎవ్రీ మంత్ ఒకసారి మనం సిట్రస్ పౌడర్ ని యాడ్ చేసి
సిట్రస్ పౌడర్ని యాడ్ చేసి ఆర్ వెనిగర్ని యాడ్ చేసి ఓవర్ నైట్ ఆర్ 3 hours ఫర్ K8 ఆర్ ఓవర్ నైట్ మినిమం 3 hours ఫర్ ఎనీ అయనైజర్ ఎప్పుడైతే వాటర్ ఉంచుతామో ఆ సిట్రస్ పౌడర్ కానీ వెనిగర్ కానీ ఈ కాల్షియం అయాన్స్ తో రియాక్ట్ అయ్యి సో దట్ మనకి రిజెక్ట్ వాటర్ నుంచి బయటకి మనకి పంపించేయచ్చు. The most fundamental thing our job is to make the ionizer to run in the beauty mode 1 minute in the morning just before you start, 1 minute in the night before you go to sleep. ఇది ఒక్కటే మనం చేయవలసిన సర్వీస్. ఫైన్, fantastic. So shall we ask questions now? Open chat box please. Now బ్యూటీ మోడ్ ప్రెస్ చేసిన తర్వాత యానోడ్ క్యాథోడ్ ఇంటర్చేంజ్ అవ్వవు. ఎస్ ఆర్ నో? బ్యూటీ మోడ్ ఆన్ చేసిన తర్వాత క్యాథోడ్ యానోడ్ ఇంటర్చేంజ్ అవ్వవు. ఎస్ ఆర్ నో? నో. బ్యూటీ వాటర్ అట్లీస్ట్ ఎన్నిసార్లు ఆపరేట్ చేయాలి యాజ్ పర్ కంపెనీ రికమెండేషన్స్? 2 times ఎగ్జాక్ట్లీ. ఈ 2 times మనం ఆపరేట్ చేస్తున్నప్పుడు ప్రతిసారి అట్లీస్ట్ ఎంత టైం బ్యూటీ మోడ్ మనం ఉంచాలి? మినిమం ఎంత టైం ఉంచాలి? 1 minute ఉంచాలి. ఫ్యాంటాస్టిక్ అండి. దట్ ఈస్ ఆల్ అబౌట్ ది cathode reactions. Now let's go for anode reaction. Anode reaction లో చూద్దాం. ఇక్కడ మనకి OH మైనస్ అయాన్స్ ఏదైతే యానోడ్ లో ఉందో, బికాస్ వి ఆల్రెడీ మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చాము, అంటే పాజిటివ్ టు ది యానోడ్, నెగిటివ్ టు ద క్యాథోడ్. ఈ OH మైనస్ అయాన్స్ ఏదైతే ఉన్నాయో, OH మైనస్ అయాన్ అని ఎందుకు అన్నాము? OH లో ఒక ఎడిషనల్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి దాన్ని OH మైనస్ అని అన్నాం. ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ నెగిటివ్లీ చార్జ్డ్. ఈ ఎలక్ట్రాన్ అయితే ఈ OH మైనస్ ఏం చేస్తుందంటే ఒక్క ఎలక్ట్రాన్ ఈ యానోడ్ కి ఇచ్చేస్తుంది. ఇక్కడ ఎలాగైతే ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ తీసుకుందో క్యాథోడ్ దగ్గర నుంచి, ఈ OH మైనస్ అయాన్ ఏం చేస్తుందంటే ఒక ఎలక్ట్రాన్ ని డొనేట్ చేసేస్తుంది యానోడ్ కి. సో ఒక ఎలక్ట్రాన్ ఈ OH మైనస్ ఇచ్చేస్తుంది. అయితే మనం చూడండి, OH మైనస్ అయాన్ నుంచి మనకు ఎలక్ట్రాన్ తీసేస్తే దాన్ని మనం ఏమంటాము? రాడికల్ అంటాము. అంటే OH మైనస్ నుంచి ఏం ఫార్మ్ అయింది? డాట్ OH అనేది ఫార్మ్ అయింది. ఇక్కడ మనం ఏది గమనిస్తున్నాము, ఇది డాట్ OH. సరే, నెక్స్ట్ ఇది కూడా ఏం చేస్తుంది? ఒక ఎలక్ట్రాన్ ని యానోడ్ కి ఇచ్చేస్తుంది. అయితే ఆ OH మైనస్ డాట్ OH అయిపోయింది. ఇది కూడా ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది, OH మైనస్ డాట్ OH అయిపోయింది. ఇది కూడా ఎలక్ట్రాన్ ఇస్తుంది, డాట్ OH అయిపోయింది. అంటే ఎలక్ట్రాన్స్ అన్ని యానోడ్ కి ఏది సప్లై చేసింది? హైడ్రాక్సైడ్ అయాన్ సప్లై చేసింది. హైడ్రాక్సైడ్ అయాన్స్ అన్ని హైడ్రాక్సిల్ రాడికల్ గా మారిపోయింది. అయితే ఇప్పుడు డాట్ OHS ఏదైతే ఉందో దీన్ని మనం ఆక్సిడేషన్ రియాక్షన్ అని అంటాము. ఎందుకు నేను ఇక్కడ ఆక్సిడేషన్ అన్నాను? బికాస్ ఇట్ లాస్ట్ ఎలక్ట్రాన్స్ తీసేసాం కదా. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనం ఏమని చెప్తాము? ఆక్సిడేషన్ అని చెప్తాము. అయితే డాట్ OH అనేది ఏంటి? ఫ్రీ రాడికల్ అంటే చాలా చాలా రియాక్టివ్ గా ఉంటుంది, ఎప్పుడు సింగిల్ గా ఉండదు. అయితే ఈ డాట్ OH రెండు కలిసిన తర్వాత మనకి వాటర్ వస్తుంది, వాటర్ తో పాటు ఆక్సిజన్ ఆటం కూడా వస్తుంది. మీరు కెమికల్ ఈక్వేషన్స్ బాగా గమనించవచ్చు. ఇక్కడ మనకి 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఇక్కడ గమనించవచ్చు, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. కెమికల్ ఈక్వేషన్ ఇస్ పర్ఫెక్ట్. అయితే ఎప్పుడైతే ఈ డాట్ OH ఏం చేస్తుంది? ఈ 2 కలుస్తాయి, ఏం బై ప్రొడక్ట్ వస్తుంది? H2O బై ప్రొడక్ట్ వస్తుంది. మనకి ఇక్కడ ఆక్సిజన్ ఉండిపోయింది. అలాగే ఇక్కడ OHS 2 ఏమవుతుంది? 2 కలుస్తున్నాయి, H2O బై ప్రొడక్ట్ వస్తుంది, ఆక్సిజన్ ఉండిపోయింది. మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? అంటే ఫైనల్ గా ఏం జరుగుతుంది? వాటర్ మాలిక్యూల్స్ వస్తాయి, ఆక్సిజన్ వస్తుంది. ఇప్పుడు ఆక్సిజన్ సింగిలెట్ ఆటమ్ గా ఎప్పుడు ఉండదు. వి నో దట్ కదండి, సింగిల్ ఆటమ్ గా ఎప్పుడు ఉండదు. అయితే ఆక్సిజన్ ఏమవుతుంది? O+O. ఆక్సిడేషన్ ఏం జరుగుతుంది ఇక్కడ? O+O రైజ్ టు O2. అంటే ఈ 2 ఆక్సిజన్ ఆటమ్స్ మనకి కలిసి ఏం జరుగుతుంది? O2 గా మారింది. సో 2 ఆక్సిజన్ ఆటమ్స్ కలుస్తున్నాయి, O2 గా మారింది. ఈ O2 ఏ ఫామ్ లో ఉంటుంది? గ్యాషియస్ ఫార్మ్ లో ఉంటుంది. అయితే మనకి యానోడ్ నుంచి వచ్చే గ్యాస్ మనం ఏమంటాము?
O2 గ్యాస్ అని అంటాము. దాన్ని మనం ఆక్సిడేషన్ అంటాము. ఎందుకు ఆక్సిడేషన్ అంటాము? బికాస్ ఇక్కడ ఎలక్ట్రాన్స్ లాస్ అయింది కాబట్టి దీని ఆక్సిడేషన్ అని, వచ్చే గ్యాస్ లిబరేటెడ్ O2 అని అంటాము. దట్స్ ద వెరీ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది యానోడ్ రియాక్షన్స్ టు బి కన్సిడర్. అయితే ఎలక్ట్రాన్స్ అన్ని మిగిలిపోయి కాబట్టి ఆ యానోడ్, అయితే ఇవన్నీ ఎలక్ట్రాన్స్ నెగిటివ్లీ చార్జ్డ్ కాబట్టి ఈ పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ ఏం చేస్తుందంటే ఈ ఎలక్ట్రాన్స్ ని తీసుకుంటూ ఉంటుంది. సో మీకు బాగా గమనించండి, ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ వెళ్ళాయి, ఇక్కడ క్యాథోడ్ రియాక్షన్ జరిగింది, ఇక్కడ ఎలక్ట్రాన్స్ మళ్ళీ యానోడ్ తీసుకుంది, మళ్ళీ బ్యాటరీకి వెళ్ళిపోయింది. అంటే కంప్లీట్ గా ఒక సర్క్యూట్ క్లోజ్ అయ్యింది. అయితే ఇక్కడ వరకు ఎలక్ట్రాన్స్ వచ్చాయి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలాగ ఎలక్ట్రాన్స్ మనకు మూవ్ అయ్యింది అంటే బికాస్ ఆఫ్ ద అయాన్స్ వల్ల మూవ్ అయింది. అది మీకు నెక్స్ట్ స్లైడ్ లో మీకు ఐ గివ్ యూ క్లారిటీ. ఎందుకు టీడీఎస్ మెయింటైన్ చేయాలి ఆ పాయింట్ నేను మీకు చెప్తాను. సరే, ఇప్పుడు మనకి కాంపౌండ్స్ చూద్దాం. మరి ఈ కాంపౌండ్స్ ఉండిపోయాయి కదా, HCO3- అంటే బైకార్బోనేట్. మీరు గమనించండి, O2 గ్యాస్ ఎప్పుడైతే మన స్కిన్ కి టచ్ అవుతుందో, ఎప్పుడైతే O2 గ్యాస్ మన స్కిన్ టచ్ అవుతుందో, మన స్కిన్ లో కొలేజన్ అని ఒకటి ఉంటుంది. కొలేజన్ అంటే ప్రోటీన్ మాలిక్యూల్. ఆ ప్రోటీన్ మాలిక్యూల్ ఎప్పుడైతే కొలేజన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యిందో, స్కిన్ ఇస్ సో హెల్దీ, వీ విల్ బి లుకింగ్ యంగ్ ఫర్ ద మోస్ట్ ఆఫ్ ద టైమ్. అంటే మీరు యంగ్ గా ఉండాలి అంటే ఎక్కువగా ఆక్సిజన్ టు ద స్కిన్ ఇవ్వాలి. O2 గ్యాస్ అలా ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ ఏదైతే ఎసిడిక్ అయాన్స్ ఉన్నాయో, ఈ ఎసిడిక్ అయాన్స్ ఈ H+ రెండు ఆపోజిట్ చార్జెస్ కాబట్టి ఏం జరుగుతుంది అంటే బైకార్బోనేట్ విత్ హైడ్రాక్సైడ్ అయాన్స్, హైడ్రోజన్ అయాన్స్ లీడ్స్ టు H2CO3, that what we call as carbonic acid. అంటే ఈ CO3H+ మనకి ఏమవుతుంది, కార్బోనిక్ యాసిడ్ గా ఫార్మ్ అవుతుంది. ఈ కార్బోనిక్ యాసిడ్ ఎప్పుడైతే మన స్కిన్ టచ్ అవుతుందో, స్కిన్ లో ఆల్రెడీ ఉన్న డెడ్ సెల్స్ ని తీసేస్తుంది. సో హౌ బ్యూటిఫుల్ ద వాటర్ ఇస్. అంటే వాటర్ ఏదైతే యానోడ్ నుంచి వస్తుందో ఆర్ బ్యూటీ మోడ్ నుంచి వస్తుందో, ఆక్సిజన్ ఎప్పుడైతే మనకి టచ్ అవుతుందో కొలేజన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, స్కిన్ ఎక్కువ రేడియంట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది, స్కిన్ హెల్దీగా ఉంటుంది, యూ విల్ లుక్ ఫర్ ద మోస్ట్ ఆఫ్ ద టైమ్. అండ్ ఏదైతే కార్బోనిక్ యాసిడ్ టచ్ అవుతుందో ఆ కార్బోనిక్ యాసిడ్ ఈ స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ ని తీసేస్తుంది. That's why we call this as most beautiful water. అయితే వాటర్ ఫ్రమ్ ద యానోడ్ చూస్తే ఫస్ట్ మనకి H2O మాలిక్యూల్స్ వస్తాయి. H2O మాలిక్యూల్స్ మైక్రో క్లస్టర్డ్ ఫార్మాట్ లో ఉంటుంది. ఆక్సిజన్ గ్యాస్ O2 గ్యాస్ ఏదన్నామో దీన్ని మనం ఆక్సిడెంట్స్ అని చెప్తాము. డైల్యూట్ ఎసిడిక్ కాంపౌండ్స్ వస్తాయి. అగైన్ రిపీట్ అండి, ఇట్స్ ఓన్లీ డైల్యూట్, నాట్ ద కాన్సన్ట్రేటెడ్. ఎప్పుడైనా డైల్యూట్ ఎసిడిక్ కాంపౌండ్స్ చెప్తున్నానంటే ఇవన్నీ 5 to 6 pH మధ్యలో ఉంటాయి. ఈ డైల్యూట్ ఎసిడిక్ కాంపౌండ్స్ తో పాటు మనకి అనియాన్స్ కూడా కొన్ని మిగిలిపోయి ఉంటాయి. ఆ రెండు మనకి pH ని డిసైడ్ చేస్తుంటాయి. అయితే H+ అయాన్స్ ఉంటాయి, అవి మళ్ళీ రీకాంబినేషన్స్ జరిగిపోతుంటాయి. ఏదైతే ఇందాక మనకి OH- రీకాంబినేషన్ మాట్లాడి వదిలేమో, ఈ H+ అయాన్ రీకాంబినేషన్స్ అలాగే మిగతా ఏదైనా హైడ్రాక్సిల్ అయాన్స్ తో కానీ కలిసి మళ్ళీ వాటర్ ఫామ్ గా మారిపోతుంది. అయితే ఈ వాటర్ ని మనం ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ లో తీసుకున్నాం కాబట్టి దీన్ని ఎలక్ట్రోలైజ్డ్ వాటర్ అని అంటాము. అయితే యానోడ్ దగ్గర ఎలక్ట్రాన్స్ లాస్ జరుగుతుంది కాబట్టి దాని ఆక్సిడేషన్ ప్రాసెస్ జరిగింది కాబట్టి దాన్ని ఆక్సిడైజ్డ్ అంటాము. ఓవరాల్ గా ఎలక్ట్రోలైజ్డ్ ఆక్సిడైజ్డ్ వాటర్ అని అంటాము. క్యాథోడ్ నుంచి వచ్చిన వాటర్ ని ఎలక్ట్రోలైజ్డ్ రెడ్యూస్డ్ వాటర్ అన్నాము. ఎందుకంటే హైడ్రోజన్ అక్కడ ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసింది, రెడ్యూస్ అయింది. ఇక్కడ OH- ఎలక్ట్రాన్ ని లాస్ చేసుకుంది, ఆక్సిడేషన్ అయింది, అందుకే దీన్ని ఎలక్ట్రోలైజ్డ్ ఆక్సిడైజ్డ్ వాటర్ అని అంటాము. ఎప్పుడైనా సడన్ గా మనం ఆక్సిజన్ రిచ్ వాటర్ అని అనేసాం అనుకోండి, నోట్ నుంచి సడన్ గా ఆక్సిజన్ రిచ్ వాటర్ అని అనేసాం అనుకోండి, మీరు వెంటనే కవర్ చేసేయండి, స్కిన్ కి బాగా ఉపయోగపడుతుంది అని. స్కిన్ కి బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఎలక్ట్రోలైజ్డ్ రెడ్యూస్డ్ వాటర్ దేని తాగాలి, బాడీ లోపలికి ఎలక్ట్రోలైజ్డ్ రెడ్యూస్డ్ వాటర్ కావాలి, స్కిన్ కి ఎలక్ట్రోలైజ్డ్ ఆక్సిడైజ్డ్ వాటర్ కావాలి. అంటే H2 రిచ్ వాటర్ ఫర్ ది ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ, ఆక్సిజన్ రిచ్ వాటర్ ఫర్ ద స్కిన్. ఫైన్, shall we go for the questions now? సరే, are you all ready guys? Let's see how much we have understood. OH- యానోడ్ దగ్గర ఎలక్ట్రాన్ లాస్ చేసిందా, గెయిన్ చేసిందా? OH- అయాన్ యానోడ్ దగ్గర ఎలక్ట్రాన్స్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగిందా, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగిందా? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ రియాక్షన్ ని మనం ఏమని చెప్తాము? ఆక్సిడేషనా, రిడక్షనా? ఎప్పుడైనా లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగితే ఆ రియాక్షన్ ని మనం ఆక్సిడేషన్ అంటామా, రియాక్షన్ అని అంటామా?
యానోడ్ దగ్గర ప్రొడ్యూస్ అయిన గ్యాస్ పేరేంటి? యానోడ్ దగ్గర ప్రొడ్యూస్ అయిన గ్యాస్ పేరేంటి? ఆక్సిజన్ గ్యాస్. ఫెంటాస్టిక్. O2 గ్యాస్ అని అంటాము. ఆక్సిజన్ గ్యాస్ ఎప్పుడైతే స్కిన్ టచ్ అవుతుందో కొలేజన్ అనేది ఒక డెవలప్ అవుతుంది. ఆ కొలేజన్ మనం ప్రోటీన్ అని అంటాము. అయితే ఏదైతే ఎస్డి కాంపౌండ్స్ ఉండిపోయాయో ఆ ఎస్డి కాంపౌండ్స్ కూడా మిగతా H+ తో కలిసి మనకి ఎస్డి anions what we call will be in combination with H+ and becomes ఎస్డి కాంపౌండ్స్. ఈ ఎస్డి కాంపౌండ్స్ డైల్యూటెడ్ గా ఉంటాయా, స్ట్రాంగ్ గా ఉంటాయా? ఎస్డి కాంపౌండ్స్ ఏదైతే ఫార్మ్ అవుతాయో యానోడ్ దగ్గర అది డైల్యూట్ గా ఉంటాయా, కాన్సన్ట్రేటెడ్ గా ఉంటాయా? ఫెంటాస్టిక్. చాలా డైల్యూటెడ్ గా ఉంటాయి. ఇవన్నీ 5 to 6 pH మధ్యలో ఉంటాయి. స్ట్రాంగ్ అని చెప్తే ఇట్ మస్ట్ బి లెస్ దెన్ 4. ఓకే, 5 to 6 pH, విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ద స్కిన్. అయితే O2 గ్యాస్ ని మనం ఏమని పిలుస్తాము? O2 గ్యాస్ ని మనం ఏమని పిలుస్తాము? యాంటీ ఆక్సిడెంట్సా, ఆక్సిడెంట్సా? వాట్ డు వి కాల్ O2 gas as? Oxidant or antioxidants? Fantastic. Oxidants. సో ఓవరాల్ గా మనం ఇప్పుడు చూస్తే ఎలక్ట్రాలిసిస్ ఛాంబర్ నుంచి క్యాథోడ్ నుంచి H2 గ్యాస్ వస్తుంది, యానోడ్ నుంచి O2 గ్యాస్ వస్తుంది. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ పార్టిసిపేషన్స్. దట్స్ వండర్ఫుల్. యు ఆల్ పీపుల్ వెరీ గుడ్ స్టూడెంట్స్ అండి. ఇప్పుడు నేను 9 pH వాటర్ తాగుతున్నాను. 9.5 కంగన్ ప్రెస్ చేశాను. కంగన్ ప్రెస్ చేస్తే 9 నుంచి 9.5 ఎప్పుడైతే వెళ్ళిందో ఏం జరుగుతుంది అంటే, ఫస్ట్ పాయింట్, మన ఎలక్ట్రోలైజ్డ్ ఛాంబర్ కి ఎక్కువ వోల్టేజ్ అప్లై అవుతుంది. ఎప్పుడైతే మోర్ పొటెన్షియల్ అంటే హైయర్ పొటెన్షియల్ అప్లై అవుతుందో ఎలక్ట్రోడ్స్ కి ఎక్కువ ఎలక్ట్రాన్స్ వెళ్తాయి. అంటే ఎలక్ట్రోడ్ ప్లేట్స్ కి ఎక్కువ ఎలక్ట్రాన్స్ వెళ్ళాలి అంటే మన పిహెచ్ సెట్టింగ్ కానీ పేజ్ కానీ ముందుకి వెళ్తుండాలి. మనకు తెలుసు ఇప్పుడు పొటెన్షియల్ ఎక్కువగా ఉన్నప్పుడు రెండు ఎలక్ట్రోడ్స్ మధ్యన ఆల్రెడీ మరి H2O మాలిక్యూల్స్ ఉంటాయి కదా, ఆ H2O మాలిక్యూల్స్ ఏమవుతుంది, ఎక్కువ డిసోసియేట్ అవుతుంది. అంటే ఉన్న H2O మాలిక్యూల్స్ ఎక్కువ రేట్ లో H+OH- అయాన్స్ గా మనకి ప్రొడ్యూస్ జరుగుతూ ఉంటుంది. అలాగే మనకి ఏదైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్న క్యాటయాన్స్ అండ్ యానయాన్స్ ఏమవుతుంది, ఎక్కువ మోతాదులో ఎలక్ట్రోడ్స్ కి అట్రాక్ట్ అవడం మొదలు పెడుతుంది. క్యాటయాన్స్ టు క్యాథోడ్ అండ్ యానయాన్స్ టు యానోడ్ ఎక్కువ అట్రాక్ట్ అవడం మొదలు పెడతాయి. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఎక్కువ ఎలక్ట్రాన్స్ క్యాథోడ్ మాట్లాడుకుందాం. క్యాథోడ్ ఇప్పుడు ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎక్కువ H+ ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ H2 గ్యాస్ మనకు ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే ఎక్కువ క్యాటయాన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ క్యాటయాన్స్ కూడా ఎలక్ట్రాన్స్ అనదర్ హైడ్రాక్సిల్ అయాన్స్ తో కలిసి ఎక్కువ మనకి కాంపౌండ్స్ రావడం మొదలు పెడుతుంది. అక్కడ డైల్యూట్ నుంచి కొంతవరకు స్ట్రాంగ్ ఆల్కలైన్ కాంపౌండ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇఫ్ యు క్రాస్ 9.5 pH అండి. ఫైన్. అయితే ఇంకేం జరుగుతుంది అంటే, ఎక్కువ H+ లో రిడక్షన్ జరిగింది కాబట్టి ఎక్కువ H2 గ్యాస్ వస్తుంది. ఎక్కువ OH- ఆక్సిడేషన్ జరిగింది కాబట్టి మనకి ఎక్కువ O2 గ్యాస్ వస్తుంది. అందుకే ఎప్పుడైనా మనం pH 8.5 నుంచి 9 నుంచి 9.5 వెళ్తున్నప్పుడు వాటర్ ఎక్కువ మనం ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఇస్తాము, ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతుంటే ఎక్కువ వాటర్ H2O మాలిక్యూల్స్ డిసోసియేట్ అవుతాయి, ఎక్కువ H+ క్యాథోడ్ కి అట్రాక్ట్ అవుతాయి, OH- యానోడ్ ఎక్కువ అట్రాక్ట్ అవుతాయి. H+ అండ్ ఎలక్ట్రాన్స్ కాంబినేషన్ లో ఎక్కువ H2 గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. అట్ ద క్యాథోడ్ ఎక్కువ ఆక్సిజన్ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది at the anode. So this is all about 9 to 9.5, so that more alkaline compounds at cathode and more Hd compounds at anode. So what is the next most important one is obviously flow rate. మీరు ఫ్లో రేట్ ని తగ్గించేసారు అనుకుందాం. ఇది ఎస్పెషల్లీ డెమో దగ్గర చేస్తారండి చాలా మంది. డెమోకి వాటర్ పట్టుకెళ్ళాలి. నేను వాటర్ pH టెస్ట్ చేస్తున్నప్పుడు నాకు ఓన్లీ లైట్ బ్లూ లేకపోతే మీడియం బ్లూ వస్తుంటుంది, లేదా డార్క్ బ్లూ వస్తుంటుంది. 9.5 పర్పుల్ రావాలి కదా, అంటే ఏం చేయాలి, మనం వాటర్ ఫ్లోని తగ్గిస్తాం. ఆ వాటర్ ఫ్లో తగ్గుతుంది ఏమవుతున్నట్టు, దేర్ ఇస్ అ మోర్ టైమ్ ఆఫ్ వాటర్ ఇన్ కాంటాక్ట్ విత్ ద ఎలక్ట్రోడ్స్. ఎక్కువసేపు ఉంటే ఎక్కువ H2O మాలిక్యూల్స్ వస్తాయి, మోర్ ఛాన్స్ ఫర్ ది క్యాటయాన్స్ టు అట్రాక్ట్ క్యాథోడ్. కాబట్టి ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి ఈ ఎఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రోలైసిస్ అడ్వాంటేజ్ తీసుకుంటాయి ఆ క్యాటయాన్స్ అండ్ ది H+. కాబట్టి మోర్ H2 గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. హైయర్ లెవెల్లో మనకి ఆల్కలైన్ కాంపౌండ్స్ కూడా పెరుగుతుంది. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యావ్ ద ప్రాపర్ ఫ్లో రేట్. మీరు ఫ్లో రేట్ కానీ పెంచేసారా, యూ డోంట్ గివ్ మచ్ టైమ్ ఫర్ ద అవుట్పుట్. అయితే
అరాజిక్ స్టోర్ నేను 1 year బిఫోర్ విజిట్ చేసినప్పుడు ఐ స్పోక్ టు వన్ ఆఫ్ ద డాక్టర్స్ దేర్. వాళ్ళు చాలా క్లియర్గా చెప్పింది అంటే, ఇప్పుడు మనం వాటర్ ఇన్లెట్ ఇస్తున్నాం. సపోజ్ మోటార్ ఆర్ఓ నుంచి మోటార్ పెట్టాను, మోటార్ నుంచి కంగనకి ఇచ్చాను. అయితే నేను మోటార్ ఆన్ చేస్తాను. ఆ మోటార్ ఆన్ చేసిన తర్వాత ఆ వాటర్ ఇన్లెట్ పైప్ నుంచి నాకు టాప్ హోస్ కి ఎంత సేపట్లో వాటర్ వస్తుంది? ఆబ్వియస్లీ ఇన్ సెకండ్స్. అంటే లెస్ దెన్ అ సెకండ్ ఆ వాటర్ ఎలక్ట్రాలిసిస్ ఛాంబర్ లో అది రియాక్షన్ ఆక్సిడేషన్ కి గురవుతుంది. అంటే యూ షుడ్ అండర్స్టాండ్ హౌ మెనీ మాలిక్యూల్స్ విల్ బి గెటింగ్ డిసోసియేటెడ్ బై ద వాటర్, how many ions will be what you call H+OH minus will be liberated, how much amount of compounds will be attracted to cathode and anode. Very in the fraction of seconds లో జరుగుతాయండి. అందుకే మనం జనరల్ గా చెప్పొచ్చు, మనం తాగుతున్న వాటర్ లో 5 to 10% అప్రాక్సిమేట్లీ అయనైజేషన్ జరుగుతుంది. నాట్ ఆల్ ద వాటర్. ఎలక్ట్రోడ్స్ వచ్చేటప్పటికి ఏ ఎలక్ట్రోడ్స్ మనం తీసుకోవాలి అని చూస్తే దానికి ఖచ్చితంగా కొన్ని ఫీచర్స్ మనకు కావాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫీచర్ ఏంటంటే కండక్టివిటీ. ఆబ్వియస్లీ కండక్టివిటీ, నేను ఇప్పుడు బ్యాటరీ కనెక్ట్ చేయాలి కాబట్టి ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఫ్లో ఉండాలి కాబట్టి ఆ ఎలక్ట్రోడ్స్ కండక్టివిటీ ఉండాలి. నేను వుడ్ పెట్టాను అనుకోండి, చెక్క పెట్టాను అనుకోండి, చెక్కలో మన ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఫ్లో అవడానికి ఛాన్స్ ఉండదు. అంటే ఖచ్చితంగా కండక్టివిటీ మెటీరియల్ అయి ఉండాలి. వాటర్ లోపల ములుగుంటుంది కాబట్టి కరోజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఎలక్ట్రోడ్ షుడ్ బి వెరీ క్లియర్. కరోజన్ ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి ఆస్కారం ఇవ్వకూడదు. దెన్ మెడికల్ గ్రేడెడ్ అయి ఉండాలి. ఎందుకు వర్డ్ వాడతాను మెడికల్ గ్రేడెడ్ అంటే, ఎలక్ట్రాలిసిస్ జరుగుతున్నప్పుడు కొంత రియాక్షన్ జరుగుతుంది, మళ్ళీ ఆ ఎలక్ట్రోడ్ నుంచి లోపల నుంచి అయాన్స్ వచ్చేస్తున్నాయి అనుకోండి, అంటే ఒక మెటల్ నుంచి అయాన్స్ వదిలేస్తుంది అనుకోండి, దట్ విల్ బి ఇన్ రియాక్షన్ విత్ ద వాటర్. గమనించండి, మెటాలిక్ అయాన్స్ ఆర్ వెరీ మచ్ డేంజరస్ దాన్ ద ఎసిడిక్ మినరల్స్ వాట్ వి టేక్ ఇన్సైడ్ ద బాడీ. సో పర్ఫెక్ట్ గా మెడికల్ గ్రేడ్ అయి ఉండాలి అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ అయి ఉండాలి, బికాస్ ద పీపుల్ హ్యాస్ టు బై ఇట్. అయితే ఈ ప్రాసెస్ లో ఇద్దరు హీరోలు ముందుకు వచ్చారు. ఓవరాల్ గా రీసెర్చ్ జరిగినప్పుడు ప్లాటినం నేను చేస్తానని, టైటానియం నేను చేస్తానని. అయితే కండక్టివిటీ పర్స్పెక్టివ్ లో ప్లాటినం ఆసమ్ గా ఉంటుందండి. వెరీ హై కండక్టివిటీ ఉంటుంది. ఖచ్చితంగా ఇది యాంటీ కరోజివ్. మెడికల్ గ్రేడ్ వాడతారు. 99.97% మెడికల్ గ్రేడెడ్ ప్లాటినమ్స్ వాడతాము అండ్ కాస్ట్ ఇస్ వెరీ హై. ఇప్పుడు ప్లాటినం ని మొత్తం ఒక ఎలక్ట్రోడ్ మొత్తం ప్లాటినం తో తయారు చేస్తే చాలా కాస్ట్ కాబట్టి, అంటే 3 లక్షలు కాస్త 15-20 లక్షలు అవుతుంది. అంటే అంత కాస్ట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్లాటినం మొత్తం అంత మెటల్ పెట్టడానికి అవ్వదు. అయితే దీనికి సపోర్టింగ్ గా ఏ మెటల్ ముందుకు వచ్చింది? టైటానియం. టైటానియం చూస్తే టైటానియం కి కండక్టివిటీ చాలా లోగా ఉంటుందండి. అంటే ఇప్పుడు 100% కండక్టివిటీ ప్లాటినం లో జరిగితే 3% మాత్రమే టైటానియం జరుగుతుంది. అందుకే టైటానియం యాజ్ ఎ డైరెక్ట్ ఎలక్ట్రోడ్ గా తీసుకోవడం లేదు. ఇది ఒక ఫీచర్ తప్పితే మిగతా అన్ని ఫీచర్స్ ప్లాటినం తో ఈక్వల్ గానే ఉంటుంది. ఎస్ యాంటీ-కరోసివ్, యాంటీ-కరోసివ్ మెటీరియల్, మెడికల్ గ్రేడెడ్ అండ్ కాస్ట్ బిట్ వెరీ మచ్ లెస్ దెన్ ద ప్లాటినం. ఎఫెక్టివ్ గా ఉంటుంది. అందుకే మనం ఏం చేస్తామంటే ఈ ప్లాటినం ఇన్ కాంబినేషన్ విత్ టైటానియం చేస్తాము. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే ప్లాటినం కోటెడ్ టైటానియం ప్లేట్స్ అని అంటాము. అయితే గ్రేట్ థింగ్ ఏంటంటే వై ద కంగన్ అయనైజర్ స్టూడ్ స్టాప్ ఇన్ ద లాస్ట్ 45 years అంటే ఈ ప్లాటినం కోటెడ్ టైటానియం ప్లేట్స్ ఆర్ సాలిడ్ ప్లేట్స్ అండ్ 99.97% ప్యూర్ ఫార్మ్. సో అదర్ కంపెనీస్ ఆర్ నాట్ గెటింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ లెవెల్. చాలా మంది కాస్ట్లీ అంటారు కదా, ఆ కాస్ట్ ఎఫెక్టివ్ అంతా ఈ పర్టికులర్ ఎలక్ట్రోడ్స్ మేజ్ ని డిపెండ్ అయి ఉంటుంది. I repeat అండి, చాట్ బాక్స్ లో చెప్పారు టైటానియం ఇస్ నాట్ ఎ గుడ్ కండక్టర్. ప్లీజ్ మేక్ ఇట్ నోట్. టైటానియం గుడ్ కండక్టర్ అయితే మనం ప్లాటినం తీసుకోకర్లేదు. ఫైన్. టీడీఎస్ చాలాసార్లు అంటూ ఉంటాం, ఎందుకు మనకి టీడీఎస్ చాలా మటుకు ఉండాలి. When I call platinum dipped is exactly అంటే యాక్చువల్గా ఎలా జరుగుతుందంటే టైటానియం మొత్తం మాల్టన్ స్టేజ్ అయిన తర్వాత ఫైనల్ గా ఇస్ అబౌట్ టు కమ్ అన్నప్పుడు ఏం చేస్తారంటే వి మేక్ ఇట్ డిప్డ్. ఇస్ వాట్ యు కాల్ ప్లాటినం కోటింగ్ అని సింపుల్ గా మాట్లాడుతాం. ఎగ్జాక్ట్లీ టు బి స్పీకింగ్ ప్లాటినం డిప్డ్ టైటానియమ్స్. టు బి అండర్స్టాండింగ్ మనం జనరల్ గా మనం మాట్లాడుకునే జనరల్ భాషలో మనం ప్లాటినం కోటెడ్ టైటానియమ్స్ అని అంటాం. అయితే కోటింగ్ డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ వన్ ఆఫ్ ద ప్రొసీజర్స్ ఇస్ డిప్పింగ్ ఇన్సైడ్ ద టైటానియం ప్లేట్స్, డిప్పింగ్ ఇన్సైడ్ ద ప్లాటినం. అయితే వై ప్రాపర్ టీడీఎస్ అని అంటే చాలాసార్లు అంటుంటాం మీ టీడీఎస్ చాలా బాగా ఉండాలి మీ ఎలక్ట్రాలిసిస్ సొల్యూషన్స్ లో అంటే ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ వెరీ మచ్ క్లియర్లీ. అయితే ఇప్పుడు నేను
స్విచ్ క్లోజ్ చేద్దాం. స్విచ్ క్లోజ్ చేసిన తర్వాత యానోడ్ అండ్ క్యాథోడ్ chat box లో, I come to the point and I'm talking about comparison between platinum and titanium. Titanium as a whole conductivity కోసం మాట్లాడటం లేదు. Platinum in with respect to titanium 100% conductive titanium platinum ఉంటే comparison to titanium 3% ఉంటుంది. That's what exactly I want to make it sure. అయితే TDS కి ఎప్పుడైనా స్విచ్ క్లోజ్ చేస్తానో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఆ వాటర్ లో ఉప్పు వేసేయమనుకుందాం. ఉప్పు అంటే NaCl కదా. ఇప్పుడు NaCl ఏమవుతుంది, ఇక్కడ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్స్ ఈ యానోడ్ క్యాథోడ్ మధ్య జరిగింది కాబట్టి NaCl has to be disassociated into Na plus and Cl minus. ఓకే, ఇప్పుడు NaCl ఇప్పుడు ఏమవుతుంది, ఈ పర్టికులర్ నెగటివ్ అంటే క్యాథోడ్ లో ఏం మనకి పంపిస్తాము, ఎలక్ట్రాన్ పంపిస్తాం. అంటే ఎలక్ట్రాన్ పంపిస్తే ఏమవుతుంది, ఈ ఎలక్ట్రాన్ ఈ పర్టికులర్ Na ప్లస్ అంటే cation will take electron here. ఎప్పుడు ఎలక్ట్రాన్ అవుతుంది Na ప్లస్ దేనికి మారుతుంది, Na గా మారిపోతుంది కదండి. ఇక్కడ ఏం జరిగింది, ఒక ఎలక్ట్రాన్ ఈ క్యాటయాన్ తీసుకుంది. ఇక్కడ చూద్దాం, ఇక్కడ క్లోరిన్ ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదా, ఈ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఏం చేస్తుందంటే యానోడ్కి ఇచ్చేస్తుంది. యానోడ్కి ఇచ్చి ఈ ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్ కాబట్టి ఇది పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ, దీనికి అట్రాక్ట్ చేసుకుంటుంది. అంటే ఒక ఎలక్ట్రాన్ క్యాథోడ్ లోపలికి ఎంటర్ అయింది, ఆ ఎలక్ట్రాన్ Na ప్లస్ తీసుకొని Na అయింది, అదర్ సైడ్ Cl మైనస్ ఒక ఎలక్ట్రాన్ ఇచ్చేసింది. అంటే ఈ ఎలక్ట్రిసిటీలో ఎప్పుడు మనకి క్లోజ్డ్ సర్క్యూట్స్ ఉండాలి. అందుకే ఎలక్ట్రాన్స్ బయట అంతా మనకి క్యాథోడ్ వైర్ లో అంత ఎలక్ట్రాన్స్ మాట్లాడితే ఎక్కడి నుంచి ఇక్కడికి ఏం జరిగిందంటే NaCl విడిపోయింది కాబట్టి, అలా విడిపోతున్నప్పుడు అయాన్స్ ఫార్మేషన్ జరిగింది కాబట్టి ఆ అయాన్స్ అనేది కండక్టివిటీ చేస్తారు. అందుకే ఎప్పుడైతే మీకు ఎక్కువగా మినిమం 150 to 200 TDS, ఎనర్జీకి ఆల్వేస్ రికమెండ్ 150 TDS, ఆ 150 TDS మేనేజ్ చేస్తాము, there is a more chance of electrons to take part inside the circuit. This will make more H2 gas productions as well as diluted, alkalized or acidic compounds on the other sides. అందుకే మనకి మినిమం TDS ఉండాలి. TDS బాగా తగ్గిపోతే ఏం జరుగుతుందంటే ఎఫెక్టివ్ అయనైజేషన్ జరగడానికి స్కోప్ ఉండదు. అంటే మోర్ ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రోడ్స్ కి ఫ్లో అవడానికి ఛాన్స్ ఉండదు. అయితే చాలా మంది అడుగుతారు, అసలు సరే నేను వాటర్ పట్టుకున్నాను, ఎందులో స్టోర్ చేసుకోవాలి? ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ ఆల్వేస్ వాక్యూమ్ ఇన్సులేటెడ్ స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్స్ అండి. అంటే ఇది యాక్చువల్గా ఒక H2 ఏం జరుగుతుంది అంటే H2 ఆల్వేస్ ట్రై టు ఎస్కేప్, పారిపోదాం చూస్తుంటది. దీనికి ఫేవరబుల్ కండిషన్స్ ఏంటంటే మీరు టెంపరేచర్ ఎక్కువ ఇచ్చినా, హీట్ ఎక్కువ ఉన్నా, తర్వాత లైట్ ఎక్కువ ఫోకస్ అయినా అది పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇప్పుడు సన్ వచ్చి ఆ పర్టికులర్ గ్లాస్ లో ఉన్న వాటర్ ని ఆ సన్ నుంచి పిలిచింది అనుకోండి, ఎంత ఆనందంగా ఎగిరిపోతూ ఉంటుంది. ఎందుకంటే దానికి లైట్ షేడ్ జరిగింది యాజ్ వెల్ యాజ్ హీట్ షేడ్ జరిగింది కాబట్టి H2 will escape. కాబట్టి మనం ఎప్పుడైనా వాటర్ మనం స్టోర్ చేసుకున్నప్పుడు we make sure that is a vacuum insulated one. అంటే అవుటర్ స్ట్రక్చర్ కి ఇన్నర్ స్ట్రక్చర్ ఆఫ్ దట్ స్టీల్ బాటిల్ కి మనకి వాక్యూమ్ ఉంటుంది కాబట్టి there is no direct contact of the heat in between, and we never let this kind of bottles exposed to sunlight. అంతే ఎప్పుడు సన్లైట్ లో పెట్టకూడదు. సెకండ్ బెస్ట్ ఆప్షన్ ఇస్ ఆల్వేస్ గ్లాస్ అండి. అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్ ఇస్ ఆల్వేస్ ఆన్ చేయండి, వాటర్ పట్టుకొని వెంటనే తాగండి. బికాస్ నెవర్ గివ్ ద ఛాన్స్ H2 టు ఎస్కేప్ ఇన్ టు ద అట్మాస్ఫియర్స్. వెరీ ఫండమెంటల్ పాయింట్. మీరు ఇంట్లో ఉన్నంతసేపు మీకు ఛాన్స్ ఉంటే ఎప్పుడు ఆన్ చేసుకోండి, ఎలక్ట్రాన్స్ H2 గ్యాస్ పట్టుకోండి, తాగండి. లోపలికి వెళ్తే ఏం చేద్దాం నెక్స్ట్ సెషన్ లో చూద్దాం. లేదు నేను ఎక్కడైనా ఆఫీస్ పట్టుకెళ్ళాలి, ద బెస్ట్ ఆప్షన్ ఇస్ ఆల్వేస్ వాక్యూమ్ స్టీల్. అల్యూమినియం నో, కాపర్ నో, ప్లాస్టిక్ నో 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 నో, ఏమి దీనికి పనిచేయం. ఎందుకంటే ఎప్పుడైనా ఈ ఆల్కలైన్ కాంపౌండ్స్ కానీ H2 గ్యాస్ కానీ ఇలా ఉన్న ఒక లిక్విడ్ ని కానీ మీరు అల్యూమినియం కానీ కాపర్ కానీ ప్లాస్టిక్ కానీ చేస్తారో ఆ మెటల్స్ తోని ఇది ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది. సో యూ క్యాన్ ఫైండ్ వన్ షేడ్ ఇన్ సైడ్ ద థింగ్స్. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ ఇంట్లో కాపర్ ఉంటే ఆ కాపర్ 9.5 pH పెట్టండి, తరచుగా మీరు వాడుతూ ఉండండి, ఎక్కువసేపు దాన్ని ఉంచండి ఓవర్ నైట్. యూ కెన్ సీ సమ్ స్కేలింగ్ ఇన్ సైడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్లాక్ ఆర్ వైట్. అల్యూమినియం ఆల్సో. అయితే ప్లాస్టిక్ కి ప్లాస్టిక్ లీచ్ అవుట్ అవుతుంది ఎక్సెప్ట్ అనాజిక్ సప్లై చేస్తున్న ప్లాస్టిక్ బాటిల్ తప్ప. అయితే అనాజిక్ సప్లై చేసిన బాటిల్స్ ఆర్ 7 graded ఫుడ్ ప్లాస్టిక్స్, అంటే 7 grade BPA ఫ్రీ ప్లాస్టిక్స్ కాబట్టి ఒక్కటి దానికి యాక్సెప్ట్ చేస్తాము. ట్రూలీ స్పీకింగ్ ద ప్లాస్టిక్ ఇస్ ప్లాస్టిక్ కాబట్టి ఐ ఆల్వేస్ వి మేక్ ఇట్ ద థింగ్స్. పాట్ నేను ఎప్పుడు టెస్ట్ చేయలేదు, సో ఐ హావ్ నో నాలెడ్జ్ అబౌట్ ఇట్. ఫైన్, కెన్ యూ కమ్ టు ద చాట్ బాక్స్? Fine.
మనం కంగన్ మెషిన్ ఆన్ చేసిన తర్వాత వాటర్ ఏదైతే మనం తాగుతున్నామో ఆ వాటర్ మనం అల్యూమినియంలో స్టోర్ చేయొచ్చా? ఎస్ ఆర్ నో? స్టోర్ చేయడానికి లేదు. ఫైన్. ఏదైతే మనం ఎలక్ట్రోడ్స్ వాడతామో ఎలక్ట్రోడ్స్ కి కండక్టివిటీ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? ఇస్ మోర్ ఆర్ లెస్ ఆర్ హై ఆర్ లో? హై. టైటానియం కి వన్ కంపేర్ టు ద ప్లాటినం కండక్టివిటీ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? Compared to the platinum, all the metals are very good at conductivity, and even the titanium does. In comparison with the platinum I'm talking about, is it low or high? Low. And నిజంగా టైటానియం హైగా ఉంది అనుకోండి, ఇట్స్ వెరీ ఫ్యాంటాస్టిక్, అసలు ప్లాటినం మనకు అవసరం లేదు. తర్వాత ఎలక్ట్రోడ్స్ చూసాము, వాటర్ దేంట్లో క్లోజ్ చేసుకోవాలో మనం చూసాము. అయితే టీడీఎస్ ఎనర్జిక్ కంపెనీ రికమెండ్ చేసిన టీడీఎస్ ఎంత? 150 TDS ఎగ్జాక్ట్లీ. మీరు ఎప్పుడైనా సరే బాక్స్ పైన మీకు క్లియర్ రాసి ఉంటుంది, ఎస్పెషల్లీ ఐ సా ఇట్ ఆన్ ద K8, దాని మీద క్లియర్గా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది, ప్లీజ్ మెయింటైన్ 150 TDS వాటర్ అని, ప్రిఫరబుల్లీ దట్ టు మున్సిపల్ వాటర్. సో 150-200 is the most appreciable value, you can get enough things. సరే, అయితే నాకేంటి మొత్తం నేర్చుకున్నాను, నాకేంటి ఈ వాటర్ తాగితే హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకు ఇంప్రూవ్ అవుతుంది అది మన నెక్స్ట్ సెషన్ లో చూద్దాం. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ యాక్టివ్ పార్టిసిపేషన్.